ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా హల్లెలూయా, ఆర్భాటంగా హల్లెలూయా, గంభీర స్వరముతో హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుకు స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడు, మహోన్నతుడు, మహోన్నతమైన స్థలములలో నివసించువాడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన, ప్రశస్తమైన, ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములు కలుగునుగాక. గట్టిగా ఆమేన్ చెబుదామా? ఈ 5వ వార్షికోత్సవ కృతజ్ఞత ప్రార్థనా కూటానికి కూడి వచ్చినటువంటి మీ అందరికీ నిండు మనస్సుతో మా హోసన్న మినిస్ట్రీస్ తరపున శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. మీకు, మీ కుటుంబములకు, పరిచర్యకు శుభము కలుగునుగాక. గత 5 సంవత్సరాలుగా కృపగల దేవుడు ఈ పరిచర్యని కాపాడుతూ వచ్చాడు. 5 సంవత్సరాలుగా ఈ పరిచర్యని దేవుడు ఫలభరితముగా అన్ని విషయాలలో విస్తరింపచేస్తూ సేవకులని, అలాగే విశ్వాసులని, కుటుంబాలని, పరిచర్యని నానాటికి అభివృద్ధి పరుస్తూ మరొక నూతన సంవత్సరం ఈ పరిచర్యకు దేవుడు దయాకిరీటముగా ధరింపచేసి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కృపగల దేవుడు ఈ పరిచర్య మీద ఆయన కనుదృష్టి నిలిపి ప్రతి సంవత్సరం ఒక క్రొత్త అనుభవములో ఈ పరిచర్యను ప్రభు ముందు కొనసాగిస్తూ ఉన్నాడు. సంఘములో అనేక మంది చేర్చబడ్డానికి, సంఘములో వచ్చిన వారు స్థిరపరచబడ్డానికి ప్రభు కృప చూపిస్తూ ఉన్నాడు. బైబిల్ చెబుతుంది, సంఘము క్షేమాభివృద్ధి నొందుచు దేవుని భయము కలిగి పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను అని లేఖనాలు సెలవిస్తున్నాయి. నిశ్చయముగా ఈ సంఘము కూడా ఆ విధంగా విస్తరించున్నట్లుగా కృపగల దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. అందును బట్టి ప్రభువుకే మహిమ కలుగునుగాక. ఈ విధంగా ఈ వార్షికోత్సవ కోడికకు ప్రేమతో నన్ను కూడా ఆహ్వానించినటువంటి దైవ సేవకులు ఇమ్మానుయేల్ కిషోర్ గారికి కూడా నిండు మనసుతో వందనాలు. వచ్చిన సేవకులందరికీ కూడా, నా ప్రియ సహోదరులందరికీ కూడా నిండు మనసుతో వందనాలు. చాలా దినాల తర్వాత మళ్ళీ ఈ విధంగా కలుసుకోవడానికి ప్రభు ఎంతగానో సహాయం చేశాడు. వాతావరణం కాస్త ప్రతికూలంగా ఉన్నప్పటికీ సమస్తాన్ని దేవుడు అనుకూలపరచి ఈ విధంగా ఈ కూడికలో పాల్గొనే భాగ్యాన్ని కూడా ప్రభు అనుగ్రహించాడు. ఈరోజు బైబిల్ సెమినార్ ఎగ్జామ్, ఈరోజు రేపటితో హోసన్న బైబిల్ సెమినార్ ముగింపు రోజు. రేపటి రోజు 40 దినాల పాటుగా ఆ బైబిల్ సెమినార్ జరిగింది. ఈరోజు అక్కడ ఎగ్జామ్ జరిగింది. అది ముగించుకొని మీ మధ్యలోకి రావడానికి కృపగల దేవుడు నాకు కూడా సహాయం చేశాడు. కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మనందరికీ తెలిసిన మాట మీ కొరకు ప్రభుని అడిగినప్పుడు ఒక మాట ప్రభు నాకు ప్రేరేపణ కలుగు చేశాడు. ఆ మాట మీతో నేను పంచుకుంటాను. సమూయేలు రాసిన 2వ గ్రంథం 7వ అధ్యాయం. ఇది సంవత్సరానికి వాగ్దానముగా పరిచర్యకి మనకి ప్రభు అనుగ్రహించాడని నేను విశ్వసిస్తూ ఉన్నాను. మీరు కూడా విశ్వసించి వాగ్దానాన్ని చేతబట్టి ఈ సంవత్సరం అంతా కూడా నడిపించబడగలిగితే వాగ్దాన ప్రతిఫలములు రాబోయే దినములలో మీరు అనుభవించుదురుగాక. సమూయేలు రాసిన 2వ గ్రంథం 7వ అధ్యాయం 9వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. మీరు కూడా బైబిల్ తెరచి మీ ఒడిలో పెట్టుకొని ఆ మాట మీరు కూడా నాతో పాటు చదవడానికి ప్రయత్నిస్తే బాగుంటుందని భావిస్తూ ఉన్నాను. నీవు పోవు చోట్ల నెల్లను నీకు తోడుగా నుండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలుగ చేసి ఉన్నాను. గట్టిగా చప్పలు కొడదాం ఒకసారి.
ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మాట దావీదు మహారాజుతో ప్రభువు సెలవిచ్చినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ఒక మాట చెప్పాలి అంటే దావీదుకు దేవుడిచ్చినటువంటి ఒక వాగ్దానముగా మనము చూడగలుగుతూ ఉన్నాం. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు, మాట ఇచ్చి మాట మార్చుకునేవాడు కాదు, మాట ఇచ్చి వెనక్కి తీసుకునేవాడు కాదు, మాట ఇచ్చి మరిచిపోయేవాడు కానే కాదు. ఆయన మహిమ కలిగిన దేవుడు గనక మట్టి మనిషిలాగా మరిచిపోయి వెనక్కి తీసుకొని నేను చెయ్యలేదని దూరమైపోయేవాడు కాదు. వాగ్దానము చేసి దాన్ని నెరవేర్చుటకు సమర్థుడైన దేవుడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండునా అని లేఖనాలు సెలవిస్తున్నాయి కనుక ఆయన ఒక మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారంగా దావీదు జీవితంలో ఆయన చేసినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. దావీదు మనసులో ఒక ఆలోచన ఏమిటయ్యా అంటే, నేనేమో మంచి గృహములో ఉంటున్నాను, దేవుని మందిరమేమో మందసమేమో డేరాల మధ్యలో ఉంటుంది, నా దేవుడి నివాసము చేయడానికి ఒక మందిరము కట్టితే బాగుండు అని తన మనస్సులో ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. దావీదుకున్న మంచి గుణం ఏమిటయ్యా అంటే, తాను ఏది చేయాలనుకున్నా ముందు సేవకులని సంప్రదిస్తాడు. సేవకులతో ఒక మంచి సహవాసం, సేవకులతో ఒక మంచి ఐక్యత, సేవకుల దగ్గర ఒక మంచి ఆలోచన తీసుకునేవాడు దావీదు. తన మనసులో ఒక ఆలోచన కలిగిన వెంటనే నేను రాజు కదా, నేను చెప్పిందే శాసనం, నేను చెప్పిందే జరగాలి అని అనుకోకుండా నన్ను నడిపించే ఒక సేవకుడు ఉన్నాడు, ఒక నాయకుడు ఉన్నాడు, ఆ సేవకుడిని అడుగుదామని ప్రవక్త దగ్గరికి వెళ్ళి ప్రవక్తతో చెప్పాడు. తన మనస్సులో మాట చెప్పాడు. చెప్పిన వెంటనే ఆ ప్రవక్త కూడా ఏమన్నాడు, మంచిదే కదా ఆలోచన, నీ ఇల్లు కట్టుకుంటాను అనుకోలేదు, అంతఃపురాన్ని నిర్మిస్తానని చెప్పి అనుకోలేదు, నీకంటూ ఏదైనా చేసుకుంటానని నువ్వు కోరుకోలేదు కదా, దేవుని మందిరము కడతానంటే అంతకన్నా భాగ్యమేముంది కానివ్వు అనుకున్నాడు. వీళ్ళిద్దరూ మాట్లాడుకొని ఆలోచిస్తూ ఉండగా పరలోకం నుంచి దేవుడు అనేక సంగతులు మాట్లాడాడు. అవన్నీ పక్కన పెడితే దేవుడు ఆ సంగతుల్లో ఈ సంగతి కూడా మాట్లాడాడు. ఏమని? దావీదు, నీవు పోవు చోట్ల నెల్ల, లేకపోతే నీవు వెళ్ళిన చోట నెల్ల, లేకపోతే నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలములో నేను నీకు తోడుగా ఉన్నాను కదా. నువ్వు వెళ్ళుచున్న ప్రతి స్థలములో, నువ్వు అడుగు పెడుతున్న ప్రతి స్థలములో, నువ్వు వెళ్ళుచున్న ప్రతి స్థలములో నేను నీకు తోడుగా ఉన్నాను కదా. నేను నీకు తోడుగా ఉండి నీ ఎదుట ఏ శత్రువు నిలబడకుండా, వారు నిన్ను ద్వేషించేవారే కానీ, నిన్ను దూషించేవారే కానీ, నిన్ను అవమానపరిచేవారే కానీ, వాళ్ళందరూ కూడా నీ ఎదుట నిలవబడకుండా వాళ్ళందరినీ నేను చేశాను, నిర్మూలము చేసి లోకములో ఘనులైన వారికి కలిగిన పేరు నేను నీకు కలుగ చేసి ఉన్నాను అని మాట్లాడతారు. లోకములో ఘనులైన వారు ఎంతోమంది ఉన్నారు, వారికి కలిగిన పేరు, ప్రఖ్యాతి, కీర్తి నేను నీకు కలుగు చేసి ఉన్నాను కదా అని దేవుడు దావీదుతో సెలవిచ్చినట్లుగా మనము చూడగలుగుతున్నాం. నిజమే కదా. ఒకప్పుడు దావీదు స్థితి ఏమిటి, దావీదు పరిస్థితి ఏమిటి? తనకున్నటువంటి సహోదరులలో కడసరివాడిగా కనబడుతున్న దావీదు చివరికి కన్న తల్లిదండ్రులే దావీదును మర్చిపోగా, తోడబుట్టిన సహోదరులే దావీదును తృణీకరించగా, దేవుడు సేవకుడు అతని కొరకు వచ్చేంత వరకు ఎదురు చూస్తూ ఉన్నారు. దావీదు వచ్చేంత వరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు, దావీదు వచ్చేంత వరకు సేవకుడు ఎదురు చూస్తున్నాడు. గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదును దేవుడు తీసి అని బైబిల్ రాసి ఉంటుంది. గొర్రెల దొడ్డిలో నుంచి తీసి ఎక్కడెక్కడ కూర్చోబెట్టాడు? సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. తృణీకరించబడినటువంటి దావీదు, విలువలేని
దావీదు అందరి చేత ద్వేషించబడి దూషించబడి దూరాన పెట్టబడినటువంటి దావీదును దేవుడు ఏరుకున్నాడు, కోరుకున్నాడు, ఎన్నుకున్నాడు, ఇష్టపడ్డాడు. అందుకనే లోకములో ఉన్న ఘనులైన వారికి కలిగిన పేరుని దావీదుకు దేవుడు అనుగ్రహించాడు. అందుకే చూడండి, దావీదు సింహాసనం నేటి వరకు కూడా కనబడుతున్నట్లుగా, దావీదు పట్టణంలో రక్షకుడు పుట్టాడు అని చెప్పబడేటట్లుగా, ఆయన చూసిన వారందరూ దావీదు కుమారుడా అని పిలిచేటట్లుగా, సంతానముగా దావీదు సంతానముగా అని పిలువబడినట్లుగా ఇంతటి పేరు, ఇంతటి ఖ్యాతి, ఇంతటి ఘనత దేవుడు దావీదుకు కలుగు చేసినట్లుగా మనము చూడగలుగుతున్నాం. నిశ్చయముగా నేను కోరుకుంటున్న కోరిక నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకి, అలాగే సేవ చేస్తున్న సేవకులకి, వారి పరిచర్యకి, లోకములో ఘనులైన వారికి కలిగిన పేరు మీకు కూడా కలుగునుగాక. ఒకవేళ ఇంతవరకు నీ పేరు ఎలా ఉందో నాకు తెలియదు, నీ పరిచర్య గురించి ఏం మాట్లాడుకున్నారో తెలియదు, నీ గురించి ఏం మాట్లాడుకున్నారో తెలియదు, కానీ లోకములో ఘనులైన వారికి కలిగినటువంటి మంచి పేరుని, మంచి ఖ్యాతిని దేవుడు మీకు కలుగ చేయునుగాక. ఈ ఘనులైన వారికి కలిగిన పేరు రావాలి అన్నా, శత్రువులు ఎదుట నిర్మూలము చేయబడాలన్నా, దీనంతటికి కారణం ఏమిటయ్యా అంటే, మొదటి మాట రాయబడి ఉంటుంది, నీవు పోవు చోట్ల నెల్లను నేను నీకు ఎలా ఉన్నాను, తోడుగా ఉన్నాను. నువ్వు వెలుచున్న ప్రతి స్థలములో నేను నీకు తోడుగా ఉన్నాను. నువ్వు అడుగు పెడుతున్న ప్రతి స్థలములో నేను నీకు తోడుగా ఉన్నాను అని దేవుడు సెలవిచ్చాడు. నిశ్చయముగా గుర్తుపెట్టుకోండి, ఈ రోజు మొదలుకొని నిశ్చయముగా నీవు వెళ్ళుచున్న ప్రతి స్థలములో, నువ్వు పోవుచున్న ప్రతి చోట, నువ్వు అడుగు పెడుతున్న ప్రతి స్థలములో నా యేసయ్య మీకు తోడుగా వచ్చునుగాక. నా యేసయ్య మీకు తోడుగా వచ్చునుగాక. నమ్మిన వాళ్ళు గట్టిగా హల్లెలూయా అనండి. దేనికి చెప్పే హల్లెలూయా? వాని గుర్తుపట్టే. నీ ప్రక్కనున్నవాడు చెప్పు, నువ్వు పోవు చోట్ల నెల్ల యేసయ్య నీకు తోడుగా వచ్చునుగాకను. నీ వెళ్ళిన ప్రతి స్థలములో నా యేసయ్య నీకు తోడుగా వచ్చునుగాక. ప్రేమైన సహోదరి సహోదరులారా, నీ జీవితంలో కట్టుకున్న భర్తే కానీ, కడుపులో పుట్టిన పిల్లలే కానీ, తోడబుట్టిన వారే కానీ, లేకపోతే సేవకులే కానీ, నీ కలిగిన ఏదైనా నువ్వు వెలుచున్న ప్రతి స్థలములో నీకు తోడుగా రారు. అన్నీ అనుకూలంగా ఉంటే నీతో కూడా వస్తారు, కాస్త ప్రతికూలంగా ఉంటే ఆమడ దూరంలో నిలబడతారు. సంతోషంగా ఉంటే నీతో కలిసి సంతోషాన్ని పంచుకుంటారు, ఆనందంగా ఉంటే నీతో కలిసి ఆనందాన్ని పంచుకుంటారు. అలాగే నువ్వు దుఃఖముతో ఉంటే, నీవు శ్రమలతో ఉంటే, నువ్వు బాధలతో ఉంటే, నీ దుఃఖాన్ని నేను పంచుకుంటాను, నీ శ్రమలు నేను పంచుకుంటాను అనేవాడు ఎవడైనా ఉన్నాడా? లేడు. నీ సంతోషాన్ని పంచుకుంటారు, నీ దగ్గర డబ్బును పంచుకుంటారు, నీ సమాధానాన్ని పంచుకుంటారు, నీ ప్రేమను పంచుకుంటారు, కానీ నీ బాధను పంచుకోరు. అందుకనే ఎవరు నీకు తోడుగా ఉన్నా లేకున్నా ప్రతి స్థలంలో, అది ఆరోగ్యకరమైన స్థలమైనా, లేకపోతే సమాధానకరమైన స్థలమైనా, సుఖకరమైన స్థలమైనా, కష్టతరమైనటువంటి స్థలమైనా, శ్రమలతో కూడిన స్థలమైనా, అది ఏ స్థలం నువ్వు వెళ్ళుచున్న ప్రతి చోట కూడా నీతో కూడా నడవగలిగిన వాడు, నీతో కూడా రాగలిగిన వాడు, నీతో కూడా అడుగులు వేయగలిగిన వాడు, సదాకాలం నీతో కూడా ఉండగలిగిన వాడు నా యేసు ఒక్కడే. నా యేసు ఒక్కడే. నిశ్చయముగా నీ పరిచర్యకి నువ్వు వెలుచున్న ప్రతి చోట నా యేసు నీకు తోడుగా వచ్చునుగాక. ఒక నువ్వు ఉద్యోగానికి వెళుతున్నావా, నువ్వు వ్యాపారానికి వెళుతున్నావా, పొలం పనికి వెళుతున్నావా, పాడి పశువుల కొరకు వెళుతున్నావా, చదువుకోవడానికి వెళుతున్నావా, వాహనాలు నడపడానికి వెళుతున్నావా, సువార్త కూటాలకి వెళుతున్నారా, విజిటింగ్ పరిచర్యకి వెళుతున్నారా, ప్రార్థనా కూటాలకు వెళుతున్నారా, పరిచర్యకి వెళుతున్నారా, నువ్వు వెళుచున్న ప్రతి చోట, వెళుచున్న ప్రతి స్థలములో నా యేసయ్య నీకు తోడుగా వచ్చునుగాక. నీకు తోడుగా వచ్చునుగాక. అందుకే యేసు ప్రభుల వారు చెబుతున్న చక్కని మాట, యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అని సెలవిచ్చిన దేవుడు. నువ్వు వెళుచున్న ప్రతి స్థలములో, ప్రతి చోట ఆయన మనకి ఎలా ఉండాలనుకుంటున్నాడు?
తోడుగా ఉండాలనుకుంటున్నాడు. ఆ తోడుగా ఉన్న దేవుడు నీకు ధైర్యాన్ని కలుగు చేస్తాడు. తోడుగా ఉన్న దేవుడు నిన్ను బలపరచగలుగుతాడు. తోడుగా ఉన్న దేవుడు నీ బలహీనతలో తన బలాన్ని కలుగు చేస్తాడు. నీకు తోడుగా ఉన్న దేవుడు కృంగిపోయిన నీ జీవితాన్ని లేవనెత్తగలుగుతాడు. తోడుగా ఉన్న దేవుడు ప్రతి పరిస్థితులలో మనకు చాలిన దేవుడుగా నిలిచి ఉంటాడు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో దావీదు జీవితాన్నే కాస్త మనం గమనించి చూడగలిగితే, దావీదు గారు మీరు వెళ్ళిన ప్రతి చోట ప్రభు మీకు తోడుగా ఉన్నాడు కదా, మరి నువ్వు వెళుచున్న ప్రతి చోట నీకు తోడుగా ఉండి నీకేం చేశాడు ఆయన? నీకేం చేశాడు? లోకములో గనులు కలిగిన పేరు రావడానికి, నీ ఎదుట ఉంచబడిన శత్రువులు నిర్మూలన చేయబడ్డానికి నీకు తోడుగా ఉన్న దేవుడు ఏం చేశాడు అని గనక దావీదును గనక మనం అడిగితే, దావీదు కొన్ని విషయాలు మనతో చెబుతాడు. ఈ పూట ఒక 4 సంగతులు మనం పోయిన చోటనెల్లా, మనం వెళ్ళిన చోటనెల్లా, మనం అడుగుపెట్టిన చోటనెల్లా మనకు తోడుగా ఉన్న దేవుడు ఎలాంటి ఘనకార్యాలు చేశాడు, ఎలాంటి గొప్ప కార్యాలు చేశాడు అనే సంగతులని ఒక 4 సంగతులు చాలా క్లుప్తంగా చెప్పి నేను ముగించేస్తాను. పరిశుద్ధాత్ముడు మనందరితో మాట్లాడునుగాక, మనందరితో మాట్లాడునుగాక. మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరచి దినవృత్తాంతముల మొదటి గ్రంథం 18వ అధ్యాయం, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 6వ వాక్యాన్ని ఒకసారి మనం చూద్దాం. అందరూ బైబిల్ తెరచి చూడాలి. దేవుని వాక్యం వైపు మీ మనస్సుని, మీ ఆలోచనని కేంద్రీకరించాలి. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 18వ అధ్యాయం 6వ వాక్యం. ఓకే. ఈ ప్రకారము దావీదు అంటే పోయాడంటే పైకి పోయాడని కాదు, మరి అట్ట అనుకునేరు కాక, దావీదు పోయిన చోట్లనెల్లా యెహోవా అతనికి, ఈ మాట కొంచెం కిందకి ఎర్రగ్గి తీసి పెట్టుకో, దావీదు పోయిన చోటనెల్లా యెహోవా అతనికి సహాయము చేయుచుండెను. మూలవాక్యములు ఏమని రాస్తుంది? నీవు పోయిన చోట్లనెల్లా నేను నీకు ఎలా ఉన్నాను? తోడుగా ఉన్నాను. మరి పోయిన చోటనెల్లా తోడుగా ఉన్నవాడు ఏం చేస్తున్నాడు? భలే చెప్పారు మీరు, బాగా కనెక్ట్ అయ్యారు. పోయిన చోటనెల్లా తోడుగా ఉన్న దేవుడు ఏం చేశాడు? ఆయన సహాయము చేశాడు గనుకనే శత్రువులు ఏమయ్యారు? నిర్మూలన చేయబడ్డారు. ఆయన సహాయము చేశాడు గనుకనే లోకముల గనులైన వారికి కలిగిన పేరు కలిగింది కదా. అలాగే నీవు పోయిన చోటనెల్లా కూడా నా యేసయ్య నీకు తోడుగా ఉండి నీకు సహాయము చేయునుగాక, నీకు సహాయము చేయునుగాక. దావీదు జీవితంలో, దావీదు బ్రతికినంత కాలం, దావీదు జీవించినంత కాలం అతడు 40 సంవత్సరాల పాటుగా అరణ్యంలో తిరుగుతూనే ఉన్నాడు. 40 సంవత్సరాల పాటుగా సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు దేవుని సన్నిధిలో ఉన్నాం. దావీదుని గురించి చెబుతున్న చక్కని మాట, దావీదు పోయిన చోటనెల్లా యెహోవా అతనికి ఏం చేస్తున్నాడట? సహాయం చేస్తున్నాడు. మనుషుల సహాయము చేసినట్టుగా రాయబడలేదు, లేకపోతే బంధువులు సహాయము చేసినట్టుగా రాయబడలేదు, తల్లిదండ్రులు సహాయము చేసినట్టుగా రాయబడలేదు, సైన్యము సహాయము చేసినట్టుగా రాయబడలేదు. దావీదు యుద్ధానికే వెళ్ళినా, లేకపోతే దావీదు అరణ్యములోకి వెళ్ళినా, దావీదు లేకపోతే కొండ ప్రాంతానికి వెళ్ళినా, ఎలాంటి స్థలములోకి వెళ్ళినా యెహోవా అతనికి సహాయము చేయుచు ఉండెను. దేవుడు అతనికి సహాయము చేస్తూ ఉన్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, మనకు కూడా ఈ సంవత్సరం అంతా ఈ వార్షికోత్సవ సందర్భంగా ప్రభు మనకిచ్చిన వాగ్దానం, నీవు పోయిన చోటనెల్లా కూడా నా దేవుడు నీకు సహాయము చేయునుగాక. నీ ఉద్యోగంలో నీకు సహాయము చేయునుగాక, నీ వ్యాపారంలో నీకు సహాయము చేయునుగాక, నీ పాడి పంటలో నీకు సహాయము చేయునుగాక, నీ చదువులలో నీకు సహాయము చేయునుగాక, నీ పరిచర్యలో నీకు సహాయము చేయునుగాక, నువ్వు పూనుకొనిన సర్వ ప్రయత్నములో నీకు సహాయము చేయునుగాక, నీవు తలపెట్టిన ప్రతి కార్యములో నా దేవుని సహాయము నీకు అందునుగాక.
అందుకే ఒకప్పుడు దావీదు కీర్తన రాస్తూ ఏమంటాడంటే, నేను కలవరపడ్డాను, కొండల వైపు నా కన్నులెత్తి నేను చూచాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందయ్యా? కొండల్లాంటి మనుషులు నాకున్నారు, కొండల్లాంటి ధనవంతులు ఉన్నారు, కొండల్లాంటి డబ్బు కలిగిన వాళ్ళు ఉన్నారు, ఆస్తి కలిగిన వాళ్ళు ఉన్నారు, అంతస్తులు కలిగిన వారు ఉన్నారు, నాకేం భయం లేదు లేని కొండల వైపు నేను చూచాను, కానీ నాకు సహాయము లేదు. అందుకంటాడు, ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు నేను కన్నులెత్తుతున్నాను, నీ వైపు నేను చేతులు చాపుతున్నాను, నీ తట్టు నా హృదయాన్ని ఎత్తుచున్నాను. అందుకే ఆకాశం నుంచి నాకేమిస్తున్నాడు? ఆయన సహాయము చేయుచున్నాడు. అందుకే కీర్తన కాడిన దావీదు కూడా అదే కీర్తన రాస్తూ అంటాడు, ఏమని తెలుసా? నా దేవుని సహాయము వలన నేను ప్రాకారాలు దాడుతున్నాను, నీ సహాయం వలన నేను సైన్యాన్ని జయించగలుగుతున్నాం. సైన్యం ఎలా జయించగలిగావు దావీదు? నీ సహాయం వలన. ప్రాకారాలు ఎలా దాటగలిగావు దావీదు? నా దేవుని సహాయం. చూడండి, మన జీవితంలో ఎదురవుతున్నటువంటి ప్రాకారాలు మనం దాటాలంటే, సైన్యాన్ని మనం జయించాలంటే దేవుని సహాయము కావాలి. అందుకనే దావీదు పలు సందర్భంలో రాస్తూ ఉంటాడు, నాకు సహాయము చేయడానికి త్వరపడి మీరు రండయ్యా, నా హృదయం ఆయన యందు నమ్మిక ఉంచెను గనక ఆయన నాకేం చేశాడు? సహాయము చేశాడు. అందుకే నా హృదయం ప్రహర్షముతో నింపబడి ఉన్నది అని లేఖనాలు చెబుతున్నాయి. నీ జీవితంలో కూడా ఎలాంటి సహాయం కావాలి అని నువ్వు కోరుకున్నా, నా దేవుడే నీకు సహాయము చెయ్యాలి. దేవునికి స్తోత్రం. ఒకవేళ మనుషుల సహాయము కొరకు ఎంతవరకు ఎదురు చూచారేమో, ఒకవేళ మనుషులు సహాయము చేస్తారని అరువులు చాపావేమో, ఒకవేళ మనుషుల సహాయము కొరకు ఎదురు చూచి ఆశపడి చివరికి నీ ఆశలన్నీ నిరాశలుగా మార్చబడిపోయావేమో, నీ ఆశలన్నీ ఆవిరైపోయాయేమో, నీ ఆశల మీద నీళ్లు చల్లినట్లుగా మారిపోయిందేమో. ప్రేమైన సహోదరి సహోదరులారా, మనుషులు కొంత మట్టుకే మనకు సహాయం చేయగలుగుతారు, మనుషులు కొంతవరకే మనకు సహాయం చేయగలుగుతారు. కానీ సమస్త విషయములలో సహాయము చేయగలిగిన, సహాయకరమైన కేడముగా ఉన్నవాడు, సహాయకర్తగా ఉన్నవాడు యేసు ఒక్కడే. అందుకే ఆయన తన పరిశుద్ధ స్థలములో నుండి ఆయన మనకు సహాయము చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీకు సహాయము చేయడానికి మేఘవాహనుడై ఆయన రాబోతున్నాడు. నీకు సహాయకరమైన కేడముగా ఉండబోతున్నాడు. నీ కుడి చేతిని పట్టుకొని ఆయన నీకు సహాయము చేయబోతున్నాడు. మీరు విశ్వసించండి, నమ్మండి. ఈ నెలలో, ఈ నెల మాత్రమే కాదు, ఈ సంవత్సరం మాత్రమే కాదు, నీ జీవిత కాలమంతా కూడా, నీవు పోవు చోట నెల కూడా నా దేవుడు నీకు తోడుగా ఉండి నీకు సహాయము చేయునుగాక, నీకు సహాయము చేయునుగాక. నీకు ఆయన ఎబినేజరుగా ఉండునుగాక, నీకు సహాయకరమైన కేడముగా ఉండునుగాక, నీకు సహాయకర్తగా ఉండునుగాక. నిశ్చయముగా ప్రతిదీ కూడా దేవుని ద్వారా నీవు సహాయమును పొందుదువుగాక, సహాయమును పొందుదువుగాక. అందుకే ఒక రోజున దేశమంతా కరువు కోరలో చిక్కుకొని తినడానికి తిండి లేని పరిస్థితుల మధ్యలో పిల్లల్ని చంపుకొని తింటూ పావురపు రెట్టలు అమ్ముకొని తింటున్నటువంటి భయానకమైన పరిస్థితుల మధ్యలో ఆ దేశము కనబడుతుండగా ఆ దేశాన్ని ఏలుబడి చేస్తున్న రాజు అలా గోడ మీద, ప్రహరీ గోడ మీద, ప్రాకారం మీద నడుచుకుంటూ వెళుతున్నాడు. అంతలోపల ఒక స్త్రీ రాజుగారిని చూచి ఆయన వైపు చేతులు చాపి, అయ్యా రాజుగారు, మాకు సహాయం చేయండి, మాకు సహాయం చేయండి, మాకు సహాయము చేయండి అని వెర్రి కేకలు వేస్తూ ఉంటే ఆ రాజుగారు బట్టలు చింపుకొని ఏడుస్తూ ఒక మాట అంటాడు, యెహోవా సహాయము చెయ్యనిదే నేను ఎక్కడి నుంచి నీకు సహాయం చేయగలుగుతాను? నువ్వు రాజువు కదయ్యా, నీ దగ్గర వెండి ఉంది, బంగారం ఉన్నాయి కదా, మనులు మాణిక్యాలు ఉన్నాయి కదా, ఆస్తి ఉంది కదా, అంతస్తు ఉంది కదా, నీవు రాజువు కదా, నువ్వు సహాయం చేయొచ్చు కదా అంటే అతను అంటాడు, బట్టలు చుప్పుకున్నాడు, పైకేమో రాజవస్త్రాలు ఉన్నాయి, లోపలేమో గోనె పట్ట కట్టుకొని ఉన్నాడు. అతను అంటాడు, యెహోవా సహాయము చెయ్యనిదే నేను ఎక్కడి నుంచి నీకు సహాయం చేయగలుగుతాను? ప్రేమైన సహోదరి సహోదరులారా, ఒక సంపూర్ణమైన సహాయం మనకు అందాలి అని కోరుకుంటే, పరిపూర్ణమైన సహాయం దేవుని ద్వారా పొందుకోవాలని ఆశపడితే యేసయ్యే మనకు సహాయము చేసే దేవుడు.
యేసయ్య మనకు సహాయము చేసే దేవుడు. నీ ఆరోగ్య విషయంలో నీకు సహాయము చేయగలిగిన వాడు, నీ ఉద్యోగ విషయంలో నీ ఉద్యోగ విషయంలో నీకు సహాయము చేయగలిగిన వాడు, నీ సంతాన విషయములో నీకు సహాయము చేయగలిగిన వాడు, నీ ఇంటి విషయములో నీకు సహాయం చేయగలిగిన వాడు, అసమాధానకరమైన స్థితిలో ఉన్న నీ జీవితంలో నీకు సహాయము చేయగలిగిన దేవుడు ఆయన ఒక్కడే. దావీదు జీవితంలో దావీదు పోయిన చోట నెల్ల దావీదు పోయిన చోట నెల్ల యెహోవా అతనికి పోయిన చోట నెల్ల తోడుగా ఉన్నాడు. తోడుగా ఉన్న దేవుడు ఏం చేశాడు? సహాయం చేశాడు. ఆ సహాయం ఏం చేసిందయ్యా అంటే అతని ముందర ఎవరో నిలబడకుండా నిర్మూలమయ్యేటట్టు చేసి ఘనులైన వారికి కలిగిన పేరును దావీదుకి కలుగ చేసింది. ఇంత పేరు నీకెక్కడిది దావీదు? ఇంత ఏ శత్రుని ఎదుట నిలబడలేకపోతున్నాడు. కారణం ఏంటి దావీదంటే నా బలం అని లేదు, నా జ్ఞానం అని లేదు, నా తెలివితేటలు అని లేదు, నా టాలెంట్ అని లేదు, నా తలాంతులు అని లేదు, నా బలం ఏంటి అని అనలేదు. ఏమంటున్నాడు? నేను పోయిన చోట నెల్లా ఆయన నాకు తోడుగా ఉండి ఆయన నాకు సహాయం చేస్తున్నాడు. అందుకే ఈ పేరు, అందుకే ఎవరు నా ఎదుట నిలబడకుండా దేవుడు చేయగలిగాడు. నిశ్చయముగా నీ జీవితంలో, నీ కుటుంబములో, నీ సంఘములో, నీ పరిచర్యలో నీవు పోయిన చోట నెల్ల నా యేసయ్య నీకు తోడుగా ఉండి నీకు సహాయము చేయునుగాక, సహాయము చేయునుగాక. యేసయ్య సహాయం వలన ఎన్నో ఆశీర్వాదాలు కనపడ్డాయి. కానీ ఒక్క మాట మీతో చెప్పాలనుకున్నా. చూడండి, దినవృత్తాంతముల 2వ గ్రంథం 26వ అధ్యాయం 15వ వాక్యాన్ని ఒకసారి మనం చూద్దాం. 26వ అధ్యాయం 15వ వాక్యములో చివరి మాట చూద్దాము. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. దావీదు ముని మనవడైనటువంటి ఉజ్జియాను గురించి రాయబడిన మాట. ఉజ్జియా గురించి ఏమని రాయబడింది? అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను గనుక అతని కీర్తి దూరముగా. ఎంత దూరము ఏంటి? కొర్లూరులో ఉన్నటువంటి ఈ పరిచర్య యొక్క కీర్తి లేకపోతే నీ గురించి దూరంగా వినపడాలి. ఎంతవరకు? హైదరాబాదు లేకపోతే దేశం నలుమూలలు వినపడాలి. దూరంగా వ్యాపించింది. నీ కీర్తి వ్యాపించడానికి గల కారణం ఏంటి అంటే బైబిల్ చెబుతుంది, ఉజ్జియాను గురించి రాయబడిన చక్కని మాట, అతడు స్థిరపడు వరకు ఆశ్చర్యకరముగా దేవుని సహాయము అతనికి కలిగెను. అందుకే ఏమైంది? అతని కీర్తి ఘనులైన వారికి కలిగిన పేరు అతనికి కలిగింది. కారణం ఏమిటాయి అంటే దేవుని ఆశ్చర్యకరమైన సహాయం కలిగింది. దేవుడు ఎందుకు మనకు సహాయం చేయాలనుకుంటున్నాడు? లోకరీతిగా కలిగే సహాయాల గురించి కాదు, కానీ మన ఆత్మీయ జీవితాన్ని గురించి ఒక ఆలోచన. ఏమిటయ్యా అంటే దేవుడు ఎందుకని సహాయము చేయాలని కోరుకుంటున్నాడయ్యా అంటే నీ ఆత్మీయ జీవితం ఏమవ్వాలి? స్థిరపరచబడాలి. ఏమవ్వాలట? స్థిరపరచబడాలి, స్థిరపరచబడాలి. అందుకని అతడు స్థిరపడు వరకు ఆశ్చర్యకరమైన సహాయము అంటే దేవుడు అతనికి తోడు, మనం వెళ్ళిన చోటనెల్లా మనకు తోడుగా ఉండి మనకు సహాయము చేయాలనుకుంటున్నాడు. ఎందుకయ్యా అంటే దేవుడు నిన్ను స్థిరపరచాలని, నీ కుటుంబాన్ని స్థిరపరచాలని, నీ చేతి పనులను స్థిరపరచాలని, నీ పరిచర్యని స్థిరపరచాలని, నీ ఆత్మీయతని స్థిరపరచాలని, అటు ఇటు కదిలాడుతున్న నీ అడుగులని స్థిరపరచాలని, రంగులు రాట్నంలాగా తిరుగుతున్న నీ హృదయాన్ని స్థిరపరచాలని, అటు ఇటు ఊగిసలాడుతున్న నీ మనస్సుని క్రీస్తులో స్థిరపరచబడాలి. నీ అడుగులు బండ మీద స్థిరపరచబడాలి. నీ హృదయము క్రీస్తులో స్థిరపరచబడాలి. నీ మనస్సు స్థిరపరచబడాలి. నీవు భక్తిలో స్థిరపరచబడాలి. కదిలిపోయే వ్యక్తిగా ఉండకూడదు, చంచలమైన వ్యక్తిగా ఉండకూడదు. 2 తలంపుల మధ్యలో, 2 ఆలోచనల మధ్యలో అటు ఇటు ఊగిసలాడే వ్యక్తిగా కనబడకూడదు. గోడ మీద పిల్లిలాగా, 2 పడవల మీద కాలు పెట్టిన వ్యక్తిలాగా అటు లోకం ఇటు యేసయ్య, అటు భక్తి ఇటు లోకం కావాలని 2 వైపులా కనబడకుండా నువ్వు దేవునిలో స్థిరముగా ఉండాలి. నీ పాదములు అటు ఇటు వెళ్లకుండా స్థిరముగా ఉండాలి. నీ మనస్సు స్థిరముగా ఉండాలి. నీ విశ్వాసము స్థిరముగా ఉండాలి. దేవుని
కృపలో నీవు స్థిరముగా నిలిచి ఉండాలి. ఈరోజు అనేక మంది ఆత్మీయులు ఏమైపోతున్నారయ్యా అంటే చీటికి మాటికి కదిలిపోతున్నారు, చిన్న చిన్న వాటికి కదిలిపోతున్నారు. సాతానుగాడేమో కదిలించాలని చూస్తాడు, దేవుని సహాయమేమో నిన్ను స్థిరపరచాలని చూస్తుంది. కూడా చప్పులు గట్టిగాను. సాతానుని కదిలించాలని చూస్తున్నాడు. నీ భక్తిని కదిలించాలి, నీ ప్రార్థనను కదిలించాలి, నీ విశ్వాసాన్ని కదిలించాలి, నీ పరిశుద్ధతను కదిలించాలి, నీ ఆత్మీయతను కదిలించాలి, దేవుని మీద నువ్వు పెట్టుకున్న నమ్మకాన్ని కదిలించాలి. దేవుళ్ళను ఆనందిస్తున్న ఆనందాన్ని సాతానుగాడు కదిలించాలని చూస్తాడు. వాడిని కదిలించాలి, నీ కుటుంబాన్ని కదిలించాలి అని చూస్తాడు. కానీ దేవుని యొక్క ఆశ్చర్యకరమైన సహాయం ఏం చేస్తుందయ్యా అంటే నీవు క్రీస్తులో స్థిరముగా నిలిచి ఉండాలి. ఇంతవరకు అటు ఇటు తిరుగులాడుతున్నారు, ఇంతవరకు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ వచ్చారు. నీ మనస్సుకు తోచినట్లుగా, నీ కన్నులు చూచినట్లుగా, నీ చేతులు చేసినట్లుగా, నీ అడుగులు వెళ్ళినట్లుగా నీవు తలంచినట్టుగా చేశావు. ఇక మీదట నా దేవుడు నీకు సహాయము చేయబోతున్నాడు. ఏమిటా సహాయం అంటే ఇక మీదట మీరు సంఘములో స్థిరముగా నిలిచి ఉందురుగాక, భక్తిలో స్థిరముగా నిలిచి ఉందురుగాక, వాక్యములో స్థిరముగా నిలిచి ఉందురుగాక, ఉపదేశములో స్థిరముగా నిలిచి ఉందురుగాక, పరిశుద్ధతలో స్థిరముగా నిలిచి ఉందురుగాక. అందుకే పౌలు గారు సంఘాన్ని గురించి అంటాడు, మీరు స్థిరముగా నిలిచారా మేము బ్రతికినట్టే. ఏమన్నాడండి? సంఘము స్థిరముగా ఉందంటే సేవకుడు బతికున్నాడని అర్థం. సంఘము స్థిరముగా లేదంటే సేవకుడు చచ్చాడని అర్థం. అంతే కదండి. మీరు స్థిరముగా నిలిచి ఉంటే మేము బతికి ఉన్నట్టే అంటాడు. అంటే సేవకుడు బతికుంటే ఏం చేస్తాడు? సంఘాన్ని స్థిరపరచగలుగుతాడు. సంఘం స్థిరముగా లేదంటే సేవకుడు జీవముతో లేనట్టు అర్థం. అందుకని సంఘం ఎప్పుడు స్థిరముగా ఉండాలి. ఎక్కడ? క్రీస్తులో. క్రీస్తు యేసు బండ మీద. అందుకని నా బండ మీద నా అడుగులను ఆయన ఏం చేశాడట? స్థిరపరిచెను. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉంటుండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన ఆ పునాది మీద మన అడుగులు ఏమవ్వాలట? స్థిరముగా ఉండాలి. దావీదు పోయిన చోటనెల్లా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కదా. తోడుగా ఉన్న దేవుడు ఏం చేశాడంటే దావీదు అంటాడు, నాకు ఆయన సహాయం చేశాడు. లోకరీతిగా, కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా ఎన్నో రకాలుగా సహాయం చేశాడు. అన్నిటికీ మించి నా ఆత్మీయ జీవితంలో కూడా నాకేం చేశాడు? ఒక స్థిరత్వాన్ని ఇచ్చాడు. అందుకే దావీదు కూడా ప్రార్థన చేసేటప్పుడు ఏమంటాడు? నా అంతరంగములో స్థిరమైన మనస్సుని నూతనముగా పుట్టించయ్యా. నా మనస్సు నిలకడగా ఉండట్లేదు. ప్రార్థనకు వచ్చినప్పుడు ఇలాగే భక్తి చేయాలా, ఇలాగే ప్రార్థన చేయాలా, ఇలాగే రోషంగా బ్రతకాలా, ఇలాగే పరిశుద్ధంగా ఉండాలనిపిస్తుంది. మందిరం దాటి వెళ్ళిపోయిన తర్వాత ఆ వారమంతా ఎడిపోతుందో కూడా తెలియదు. రెక్కలు వచ్చిన పెట్టలాగా తిరుగుతూ ఉంటుందయ్యా. మళ్ళీ ఆదివారం రాగానే మళ్ళీ ఇట్టాగా నేను ఉండాలా అని నా మనస్సు ఎలా ఉండట్లేదు? స్థిరముగా ఉండట్లేదు. నీళ్ళ వలె చంచలుడిగా కనబడుతున్నానయ్యా. అందుకని నీ సహాయం వలన నాకేం కలగాలంటే నేను స్థిరపరచబడాలి. నువ్వెంతగా ప్రభువులో స్థిరముగా ఉంటావో, ఎంతగా నువ్వు వాక్యములో స్థిరముగా ఉంటావో, ఎంతగా క్రీస్తులో నువ్వు స్థిరముగా నిలబడతావో, నువ్వెంత స్థిరపడతావో అంతగా నా దేవుడు నీ కీర్తిని దూరంగా వ్యాపింపజేస్తారు. కూడా చప్పులు గట్టిగా. అందుకని నా దేవుడు నీ కలిగిన సమస్తాన్ని కూడా ఆశీర్వాదకరంగా మార్చాలని కోరుకుంటే దేవుని సహాయం మనకి కావాలి. అందుకే నీవు పోయిన చోటనెల్లా నేను నీకు తోడుగా ఉండి ఏం చేశాడు? ఆయన సహాయము చేశాడు. ఇది మొదటి మాట. రెండవ మాట అదే అధ్యాయం, దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 18వ అధ్యాయం 13వ వాక్యం చూద్దామా? దావీదు ఈ మాట గుర్తు. దావీదు పోయిన ఏంటంటే దావీదు పోయిన చోట్లనెల్లా యెహోవా అతనిని ఎక్కడ? దావీదు పోయిన అంటే పోయిన కాదు, దావీదు వెళ్ళిన చోటనెల్లా యెహోవా అతను ఏం చేశాడట? యెహోవా అతను ఏం చేశాడు? కొన్ని చోట్ల రక్షించి కొన్ని చోట్ల విడిచిపెట్టాడా? లేదట. అందుకనే నీవు పోయిన చోట్లనెల్లా నేను నీకు ఎలా ఉన్నాను? తోడుగా ఉన్నాను కదా అన్నాడు కదా. మొదటిగా పోయిన చోటనెల్లా తోడుగా ఉండి సహాయం చేశాడు.
రెండవదిగా పోయిన చోటనెల్లా తోడుగా ఉండి ఏం చేశాడు? రక్షించెను, లేకపోతే కాపాడెను. ఈ రెండు మాటలు మనకు అర్థం. రక్షించెను, కాపాడుతూ వచ్చాడు. పోయిన చోట్లనెల్లా కూడా దావీదును దేవుడు ఏం చేస్తున్నాడు? తోడుగా ఉండి రక్షిస్తున్నాడు, తోడుగా ఉండి రక్షిస్తున్నాడు, కాపాడుతున్నాడు. పోయిన చోటనెల్లా కూడా తోడుగా ఉండి రక్షించిన కారణాన్ని బట్టి అతని ఎదుట ఎవరు నిలబడలేదు. లోకముల గనులైన వారి కలిగిన పేరు అతనికి కలిగింది. అలాగే నీవు పోయిన చోటనెల్లా కూడా నా దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను రక్షించునుగాక, నిన్ను కాపాడునుగాక. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళినా, వ్యాపారానికి వెళ్ళినా, పొలానికి వెళ్ళినా, లేకపోతే చదువుకోవడానికి వెళ్ళినా, పరిచర్యకి వెళ్ళినా, లేకపోతే 11 నెంబర్ బస్సు. ఏ బస్సు? 11 నెంబర్ బస్సు అంటే ఏమనుకున్నారు? కాలినడకతో వెళ్ళడం అనమాట. 11 నెంబర్ అంటే 2 కాళ్ళు. అది 11 నెంబర్ బస్సు ఎక్కిన రోడ్డు మార్గమైన, రైలు మార్గమైన, సముద్ర మార్గమైన, విమాన మార్గమైన, నువ్వే మార్గములకు వెళ్ళినా ఆయన నీకు తోడుగా ఉండి నిన్నేం చేస్తారట? నిన్ను రక్షిస్తాడు, నిన్ను కాపాడుతాడు. కొడు చప్పులు గట్టిగాను. ఆయన కాపాడకపోతే కావలివాడు మేలుకొని ఉండుట వ్యర్థమే. నువ్వు కుక్కల్ని పెంచుకున్నా, బాడీ గార్డులనే పెట్టుకున్నా, ఇంటి చుట్టూ కంచేసుకొని గాజు పెంకులే పెట్టుకున్నా, కరెంటే పెట్టుకున్నా ప్రయోజనం ఏమి చెప్పరేటండి? లేదు. ఎందుకని? ఆయన కాపాడకపోతే కావలివాడు కళ్ళల్లో కొవ్వొత్తులు పెట్టుకుని ఉన్నా కూడా వ్యర్థమే. ఎందుకని? ఆయనే మనలని కాపాడగలిగినవాడు, ఆయనే మనలని రక్షించగలిగినవాడు, కాపాడగలిగినవాడు. అందుకనే కొనకక నిద్రపోక మనం కాపాడగలిగినవాడు, మన రాకపోకలలో మనం కాపాడగలిగినవాడు. వెలుచున్న ప్రతి స్థలములో కూడా ఆయన మనల్ని ఏం చేయబోతున్నాడట? కాపాడబోతున్నాడు. ప్రేమైన సహోదరులరా, కాపుదల అనేది 2 విధాలుగా మనకు కావాలి. ఒకటి, లోక సంబంధంగా మనకు కాపుదల కావాలి. రెండవదిగా ఆత్మ సంబంధంగా మనము కాపాడబడాలి. ఈ 2 కాపుదలలు మనకి అవసరం. 2 కాపుదలలు కావాలి. లోక సంబంధంగా మనం ఏ పని చేసుకోవడానికి వెళ్ళినా, ఈరోజు ఇంట్లో ఉన్న మనిషి బయటికి వెళ్ళి మళ్ళీ క్షేమంగా ఇంటికి వస్తాడనే గ్యారెంటీ ఎవరికైనా ఉందండి? లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ప్రాణానికి ఎలాంటి అపాయం వస్తుందో తెలియదు. ఎలాంటి మరణకరమైన పరిస్థితులు ఎదురవుతాయో తెలియదు. కాపుదల కరువైన రోజులు మనం ఉంటున్నాం. కంచే చేరి మేసే రోజుల్లో మనం ఉంటున్నాం. రక్షక భటులు భక్షక భటులుగా మారుతున్న రోజుల్లో మనం ఉంటున్నాం. కసాయి లోకములో మనం ఉంటున్నాం. మానవ మృగాల మధ్యలో మనము సంచరిస్తున్నాం. ఈ రోజున మనిషికి కాపుదల లేదు, యవనస్తులకి కాపుదల లేదు, పిల్లలకి కాపుదల లేదు, అలాగే చదువులకి కాపుదల లేదు, సంపాదనకి కాపుదల లేదు, వ్యాపారానికి కాపుదల లేదు. ఎటు చూచినా కూడా కాపుదల కొదువైన రోజుల్లో మనం ఉంటున్నాం. కానీ దావీదు అంటాడు, నేను పోయిన చోటనెల్లా నా దేవుడు నాకు తోడుగా ఉండి నన్ను ఏం చేస్తున్నాడు? ఆయన నన్ను రక్షిస్తున్నాడు, నన్ను కాపాడుతున్నాడు. ఎన్నో ప్రమాదాలు, ఎన్నో అపాయాలు, ఎన్నో మరణకరమైన పరిస్థితులు, పాతాళపు వేదనలు చుట్టుకున్న పరిస్థితులు ఉన్నాయి. మరణకరమైన పరిస్థితులు ఆవరించిన పరిస్థితులు ఉన్నాయి. శత్రువు మూక నా చుట్టుముట్టిన పరిస్థితులు ఉన్నాయి. ఎలాంటి పరిస్థితులు నా జీవితంలో వచ్చినా ఆయన నన్ను ఏం చేస్తున్నాడు? రక్షించగలుగుతున్నాడు, నన్ను కాపాడగలుగుతున్నాడు. అందుకే మనం బైబిల్లో చూడగలిగితే దావీదు ఒకరోజు 57వ కీర్తన అనుకుంటా, ఆ కీర్తన రాస్తే ఏమంటాడు? ఏంటి? దేవా నన్ను కరుణించు, దేవా నన్ను కరుణించు, ఈ ఆపదలు తీరిపోయేంత వరకు నేను ఇదిగో నీ రెక్కల నీడ నేను శరణుజొచ్చి ఉన్నానయ్యా, నీ రెక్కల నీడ నేను వచ్చి ఉన్నాను. నా చుట్టూ ఆపదలు ఉన్నాయి. నా మీద నిందించేవాళ్ళు, అవమానపరిచేవాళ్ళు, కించపరిచేవాళ్ళు, నా ప్రాణము తీయ గోరిన వాళ్ళు, సింహం లాంటి మనుషులు, కత్తులాంటి మాటలు కలిగిన వాళ్ళు నా చుట్టూ ఉన్నారయ్యా. ఈ ఆపదలన్నీ నా చుట్టుముట్టి ఉన్నాయి. దేవా నన్ను కరుణించు అని ఏమంటాడు తెలుసా? నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మర్రపెట్టుచున్నాను అని చెప్పి వెంటనే దావీదు ఏమంటాడు తెలుసా? ఆకాశము నుండి ఆయన ఆజ్ఞ ఇచ్చి నన్ను ఏం చేస్తాడు? ఆయన నన్ను రక్షిస్తాడు. ఆయన ఆకాశం నుంచి ఆజ్ఞ ఇస్తాడు. ఎప్పుడు రాశాడు ఈ మాట?
చుట్టూ సౌలు శత్రు మూకను తీసుకొని వచ్చి దావీదు చుట్టూ ముట్టినప్పుడు రాసుకున్న పాట ఈ పాట. ప్రాణం పోతుంది, ప్రాణం పోయే పరిస్థితి, ఇక ప్రాణం మీద 1% కూడా 1% కూడా హోప్స్ లేవు. అలాంటి పరిస్థితుల మధ్యలో దావీదు అంటాడు, ఆకాశం నుండి ఆయన ఆజ్ఞ నాకు ఇస్తాడు, ఇచ్చిన దేవుడు నన్ను రక్షిస్తాడు. కూడా చప్పులు గట్టిగాను. నిజమే, దావీదును అడుగడుగున దేవుడు ఏం చేశాడండి? అడుగడుగున కాపాడుతూనే వచ్చాడు. ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకొని తిరిగాడు దావీదు. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల మధ్యలో భోజనానికి వెళ్తే భోజనం పెట్టి చంపడానికి ప్రయత్నం చేశాడు. కూతుర్నిచ్చి పెళ్లి చేసి చంపడానికి ప్రయత్నం చేశాడు. ఎన్నోసార్లు రండి సంధి చేసుకుందామని, సమాధాన పడదామని రమ్మని చెప్పి చంపడానికి ప్రయత్నం చేశాడు. ఎన్నో ప్రయత్నాలు కలిగిన ఆ పరిస్థితులు కూడా త్రుటిలో ఏమైందంటే కాపాడబడుతూ వచ్చాడు. ఎలా దావీదు, ఎలా సాధ్యం ఇది? ఇన్ని గండాలు దాటుకుంటూ వచ్చావే, ఇన్ని ప్రమాదాలు దాటుకుంటూ వచ్చావే, ఇన్ని ఆపదాలు దాటుకుంటూ వచ్చావే, పిండం గట్టిదిరని ఇది అంటారు. పిండం గట్టిది కాదు, నేను పోయిన చోటనెల్లా నా దేవుడు తోడుగా ఉండి నన్ను రక్షిస్తున్నాడు. నా దేవుడు నన్ను కాపాడకపోతే నేను కాపాడబడలేను. ప్రేమైన సహోదరి సహోదరులారా, మీరు విశ్వసించండి, నమ్మండి. నీవు పోయిన చోటనెల్లా నా దేవుడు తోడుగా ఉండి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలని, నీ కలిగిన సమస్తని నా దేవుడు రక్షించునుగాక, కాపాడునుగాక. అందుకే యాకోబు కూడా ఇందాక చదివారు వాక్య పఠనం. ఆ వాక్య పఠనములు కూడా రాయబడి ఉంటుంది. ఏమని? అయ్యగారు పుట్టింటిని వదిలిపెట్టి మేనమామ ఇంటికి బయలుదేరాడు. కట్టుకున్న బట్టలతో, చేతి కర్రతో, కొబ్బరిన సీసా పట్టుకొని బయలుదేరాడు. ఆస్తిని తీసుకొని వెళ్ళలేదు, అంతస్తును తీసుకొని వెళ్ళలేదు. చివరికి ఎక్కడికి వెళ్ళారు? భీకర ధ్వని గల పాడైన ఎడారిలోకి వెళ్ళిపోయాడు. అక్కడ చీకటి పడిపోతే ఆ చీకట్లో ఏం చేయాలి అర్థం కాక అడుగు తీసి అడుగు వేయలేక అక్కడే కుప్పకూలిపోయి మోకాలు డొక్కలు పెట్టుకొని ఏడుస్తూ దుఃఖముతోనే నిద్రపోయాడు. ఆ నిద్రలో ఒక కలగన్నాడు. ఆ కలలో ఒక నిచ్చెన వేయబడింది. ఆ నిచ్చెన పై కొన మీద దేవాతి దేవుడని యెహోవా కూర్చొని ఉన్నాడు. మిగతా కొన ఇతని తలగడి మీద ఉంది. తిన్నగా దేవదూతలు వస్తున్నారు, చెవులో ఏదో చెబుతున్నారు, వెళ్ళిపోతున్నారు. చివరికి యాకోబు మాట్లాడకపోయిన దేవుడే పలకరించి మాట్లాడుతున్నాడు. యాకోబు అడిగాడా? దేవుడే చెప్తున్నాడా? దేవుడే చెప్తున్నాడు. యాకోబు, నేను ఎవరు అనుకున్నావు? మీ తాత దేవుడను. నేను ఎవరు అనుకుంటున్నావు? మీ నాన్న దేవుడను. నేను ఎవరు అనుకుంటున్నావు? నెక్స్ట్ నీకు నేను దేవుడుగా ఉంటా, నీ కుడి ఎడమల నువ్వు వ్యాపింపబడేటట్టుగా నేను చేస్తానని ఒక మాట అంటాడు. నేను నీతో చెప్పేది నెరవేర్చేంత వరకు నేను నిన్ను విడువను అని చెప్పితే ఇప్పుడు ఏమంటాడు? నువ్వు వెళ్ళుచున్న ప్రతి స్థలములో నేను నిన్ను కాపాడుతా. కూడా చెప్పులు గట్టిగా. నువ్వు వెళుచున్న ప్రతి స్థలములో నిన్ను కాపాడుతా. నువ్వు వెళుచున్న ప్రతి స్థలములో నీకు కాపుదలగా నేను ఉంటాను. అందుకనే ఇంచుమించుగా పుట్టింటిని వదిలిపెట్టి మేనమామ ఇంటికి వెళ్ళి మళ్ళీ తిరిగి రావడానికి యాకోబుకి ఇంచుమించుగా 21 సంవత్సరాలు పట్టింది. ఈ 21 సంవత్సరాల్లో యాకోబుకు తోడుగా ఉండి అనేక సందర్భాల్లో యాకోబును కాపాడింది ఎవరు? యాకోబు ఆస్తిని కాపాడింది ఎవరు? యాకోబు సంపాదనను కాపాడింది ఎవరు? యాకోబు పిల్లల్ని కాపాడింది ఎవరు? దేవుడే. అందుకే ఒక రోజున యోసేపు తన పిల్లల్ని తీసుకుని వచ్చి ఆశీర్వదించబడినప్పుడు ఏమన్నాడు? నన్ను పిలిచిన దేవుడు నాకు తోడుగా ఉండి ఎన్నో అపాయాలు, ఎన్నో మరణకరమైన పరిస్థితుల నుంచి నన్ను కాపాడినటువంటి ఆ దూత మీకు ముందుగా వెళుతుంది అంటాడు. కొడు చప్పలు గట్టిగాను. మిమ్మల్ని కాపాడగలుగుతుంది. అందుకని యాకోబు వెళ్ళిన ప్రతి స్థలములో దేవుడు ఏం చేశాడు? తోడుగా ఉండి ఏం చేశాడు? కాపాడాడు. మరి ఈ రోజున నిన్నెవరు కాపాడలేరు, ఎవరు నిన్ను రక్షించలేరు. ఇది లోక సంబంధమైనటువంటి ఒక కాపుదల. అయితే మన భక్తి జీవితానికి కూడా ఏం కావాలి? ఒక కాపుదల కావాలి. నీ విశ్వాసానికి ఒక కాపుదల కావాలి. నీ పరిశుద్ధతకి ఏం కావాలి? ఒక కాపుదల కావాలి. అందుకే పత్రికలు మనము చదివితే ఆయన సంపూర్ణముగా ఆయన మనల్ని కాపాడునుగాక అంటాడు. మనం నిర్దోషులుగా ఉన్నట్లుగా, నిష్కల్మషులుగా ఉన్నట్లుగా, మనము తొట్టిల్లి పోకుండానట్లుగా, ఆయన ఎదుట శక్తి గల వారుగా ఉన్నట్లుగా ఆయన మనల్ని కాపాడునుగాక. మన ప్రాణాత్మ శరీరములను ఆయన
నిందారహితముగా కాపాడునుగాక. ఆత్మ సంబంధమైన ఒక కాపుదల మనకి కావాలి. అందుకని మీరు బైబిల్లో మీరు గమనించి చూడగలిగితే షడ్రక్, మెషక్, అబేద్నెగో, ఆ తర్వాత దానియేలు మీరు గమనించి చూడండి. దానియేలు తీసుకొని వెళ్ళి సింహం బోన్లో వేశారు. సింహంలో ఎందుకు వేశారు? ఎవరికి ప్రార్థన చేయకూడదు, ప్రార్థన చేస్తే సింహంలో వేస్తానంటే దానియేలు రాజుగారి ఆజ్ఞను ధిక్కరించి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అందువల్ల ఎక్కడ పడేశారు? సింహంలో పడేశారు కదా. అలాగే పెద్ద బొమ్మ నిలబెడితే ఆ బొమ్మకు మొక్కకపోతే చిన్నగా తీసుకుని ఎక్కడ పడేస్తామన్నారు? అగ్నిగుండంలో పడేస్తానన్నారు. వీళ్ళని తీసుకుని ఎక్కడ పడేశారు? అగ్నిగుండంలో పడేశారు. ఇప్పుడు దానియేలు అలాగే షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఈ నలుగురిని మీరు గమనించి చూడండి. వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలు మీరు గమనించి చూడండి. దానియేలు దగ్గరికి రాజుగారు వచ్చి ఏమన్నాడు? నీవు నిత్యము సేవించుచున్న నీ దేవుడు నేను రక్షించాడా? నీ దేవుడు నిన్ను రక్షించాడా? నిత్యము నువ్వు సేవిస్తున్నావు కదా, ప్రతిరోజు 3 సార్లు ప్రార్థన చేస్తున్నావు. ఉదయం ప్రార్థన చేస్తున్నావు, మధ్యాహ్నం ప్రార్థన చేస్తున్నావు, సాయంకాలం. అది మిమ్మల్ని అడిగితే ఉదయం తింటున్నాం, మధ్యాహ్నం తింటున్నాం, రాత్రి కూడా తింటున్నాం. కొంతమంది టైం దొరికినప్పుడు అది తింటూనే ఉన్నారు. డాక్టర్ గారు చెప్పినట్టుగా గంటకింత అది తింటూనే ఉన్నారు కదా. నువ్వు ప్రతిరోజు సేవిస్తున్నావు కదా, ప్రతిరోజు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించుచు స్తుతించుచు నువ్వు వస్తున్నావే, నీ దేవుడు నిన్ను రక్షించాడా అనగానే ఒక స్వరం వినబడుతుంది, రాజు చిరకాలము జీవించునగాక అన్న. అదే కనుక నువ్వైతే నీ కాళ్ళు ఇరిగిపోను, నీ నోట్లో మట్టి కొట్ట, నీ సింహాసనం ఊడిపోను, నీ భార్య విధవరాలైపోను, నీ పిల్లలు. ఎందుకని మనమైతే అట్లా మాట్లాడతాం. దానిలో అట్లా మాట్లాడా? రాజుగారు ఇంకా మీరు బతకాలండి, నన్ను సింహంలో పడేసినా మీరు ఎట్లా బతకాలా? ఇంకా చిరకాలం బతకాలండి. ఎందుకు ఆ మాట రక్షించాడు దానియేలు అంటే, నా దేవుడు నన్ను రక్షించాడు, నా కొరకు దూతను పంపించి సింహపు నోళ్ళని మూయించి నన్ను ఏం చేశాడు? ఆయన రక్షించాడు. నా ప్రార్థన జీవితాన్ని రక్షించాడు, నా విశ్వాసాన్ని రక్షించాడు, నా ఆరాధనని ఆయన రక్షించాడు. కూడా చొప్పులు గట్టిగా నేను రక్షించాడు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు మీరు గమనించి చూడండి. ఎక్కడ పడేశారు? అగ్నిగుండంలో పడేశారు. అగ్నిగుండంలో పడేసిన తర్వాత చివరికి రాజుగారిని లెక్క చేయలేదంట. వాళ్ళు రాజుగారిని లెక్క చేయలేదు. నీ మాట అనేది ఏంటయ్యా, నువ్వు చెప్తే చేసేది ఏంటయ్యా అన్నట్టుగా మాట్లాడింది. మా దేవుడు మమ్మను రక్షించుటకు సమర్థుడు. ఇదిగో ఒకవేళ రక్షించకపోయినా ఏంటి, మా దేవుణ్ణి మేము సేవిస్తాం కానీ ఇంకెవరిని మేము. చూసారండి, అగ్ని లాంటి శోధనలు వస్తాయి. మన విశ్వాసాన్ని పరీక్షించడానికి అగ్ని లాంటి పరిశోధనలు కలుగుతాయి. నీ పరిశుద్ధతను పరీక్షించడానికి, నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి, నీ భక్తిని పరీక్షించడానికి కొన్ని ప్రతికూలతలు వస్తాయి. కొన్నిసార్లు దేవుడు అన్నీ ఇచ్చి పరీక్షిస్తాడు, కొన్నిసార్లు దేవుడు ఏమి ఇవ్వకుండా పరీక్షిస్తాడు. కొన్నిసార్లు సంతోషం ఇచ్చి నిన్ను పరీక్షిస్తాడు, కొన్నిసార్లు దుఃఖాన్ని కలుగచేసి పరీక్షిస్తాడు, కొన్నిసార్లు నీకు చుట్టూ కంచె వేసి పరీక్షిస్తాడు, కొన్నిసార్లు కంచె తీసేసి పరీక్షిస్తాడు, కొన్నిసార్లు కడుపు నిండా పెట్టి పీకల దాకా వచ్చినట్టుగా, ముక్కులోంచి నోట్ల నుంచి వచ్చినట్టుగా నీకు పెట్టి పరీక్షిస్తాడు. కొన్నిసార్లు పిడికెడు మెతుకులు దొరకకుండా ఉన్నట్టుగా చేసి నేను పరీక్షిస్తాడు. అప్పుడు నువ్వేమనుకుంటున్నావో తెలియాలి కదా. ఆ పరీక్షల మధ్యలో, ఆ శోధనల మధ్యలో, ఆ శ్రమల మధ్యలో, ఆ ఇరుకుల మధ్యలో, ఆ కష్టముల మధ్యలో నువ్వు దేవుని మీద ఆధారపడి ఉంటే, నువ్వు ఆధారపడి జీవించగలిగితే నీ విశ్వాసం చెక్కు చెదరకుండా నా దేవుని రక్షిస్తాడు. కూడా చెప్పులు గట్టిగా కాపాడబడాలి, మన విశ్వాసం కాపాడబడాలి. అందుకే పౌలు గారు ఏమంటారు, తన ముగింపు మాటలు ఏమంటాడు? మంచి పోరాటం నేను పోరాడాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. నీ విశ్వాసం కాపాడబడాలి. 2 రోజులు 3 రోజులు కాదు, 4 వారాలు కాదు, 4 సంవత్సరాలు కాదు, బ్రతికినంత కాలం, ఊపిరి ఉన్నంత వరకు, తుది శ్వాస విడిచేంత వరకు, కాటికి వెళ్ళేంత వరకు కూడా, ప్రభు వచ్చే వరకు మనం పోకడా జరుగు వరకు, ఆయన వచ్చే వరకు, మనం సచ్చే వరకు కూడా దేవుడు మనకిచ్చిన సమస్తాన్ని ఏమవ్వాలంట? కాపాడబడాలి. ఏది పోగొట్టుకోకూడదు.
ఏది పోగొట్టు కొంతమంది అంటారు, ఒకప్పుడు బాగా విశ్వాసం ఉందండి, ఇప్పుడు పోయిందండి. ఒకప్పుడు బాగా ప్రార్థన చేశానండి, ఇప్పుడు చేయలేకపోతున్నానండి. ఒకప్పుడు ఆత్మాభిషేకం బాగా వచ్చేదండి, ఇప్పుడు ఉండట్లేదండి. ఒకప్పుడు ఆత్మలు బాగా సంపాదించామండి, ఇప్పుడు చేయట్లేదండి. ఏమైనది? కాపాడబడట్లేదు. అందుకని ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. అందుకని బైబిల్ అంటుంది, తిమోతి, నీలో ఉన్న మంచి పదార్థమును, నీలో నివసించు పరిశుద్ధాత్మని ద్వారా నువ్వేం చేసుకోవాలట? కాపాడుకో. నీ వస్త్రాలని కాపాడుకో, నీ మనస్సుని కాపాడుకో, నీ విశ్వాసాన్ని కాపాడుకో, దేవునికి ఇచ్చిన వాటిని నువ్వు కాపాడుకోవాలి. రక్షింపబడాలి, కాపాడబడాలి. అందుకే దావీదు అంటాడు, నేను పోయిన చోట నెల్ల కూడా నా దేవుడు నాకు తోడుగా ఉండి నా వ్యక్తిగతంగా, నా కుటుంబ పరంగా, నాకు కలిగిన సమస్తాన్ని కాపాడడం మాత్రమే కాదు కానీ నా ఆత్మీయతను కూడా ఏం చేశాడు? ఆయన కాపాడుతూ వచ్చాడు. అందుకే దేవుడే దావీదు గురించి సాక్ష్యం చెప్తాడు, బత్షెబా విషయముల తప్ప దావీదు యథార్థవంతుడు. కూడా చప్పలు గట్టిగా తన యథార్థతను కడవరకు కాపాడుకుంటూ వచ్చాడు. దేవుని చిత్తానుసారమైన మనస్సును కడవరకు కాపాడుకుంటూ వచ్చాడు. దేవునికి ఇష్టంగా బ్రతకడం కడవరకు కాపాడుకుంటూ వచ్చాడు. దేవుని ఉద్దేశం నెరవేర్చడం కడవరకు కాపాడుకుంటూ వచ్చాడు. అందుకనే మనం పోయిన చోటనెల్లా దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన మనలని రక్షించునుగాక, మీ కుటుంబాలను రక్షించునుగాక, అగ్ని ఆరని పొరుగు చావు నరకము నుంచి రక్షింపబడునుగాక, ఈ లోక మాలిన్యము నుంచి మీరు కాపాడబడుదురుగాక, మీ ఆత్మీయ జీవితము కాపాడబడునుగాక. కాపాడబడిన వారే ఎక్కడ ఉంటారు? ప్రభుతో కూడా ఉండగలుగుతారు. అందుకే నీవు పోయిన చోటనెల్లా ఆయనకు తోడుగా ఉండి ఆయన ఏం చేస్తారట? రక్షించెను, కాపాడెను అనే మాట మనం చూడగలుగుతాం. మూడవదిగా చూడండి, ఆదికాండం 30:30. ఆదికాండం 30:30 చూడండి. మామా, ఓ లాబాను మామా, నేను రాక మునుపు నీకున్నది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోటల్లా యెహోవాని నేను చేశాడు. యెహోవాని నేను చేశాడు. నేను పాదము, నేను వెళ్ళిన, నేను అడుగు పెట్టిన, చెప్పలు గట్టిగా, చోటల్లా దేవుడు నేను చేశాడు. దేవుడు నేను చేశాడు. దావీదు జీవితాల మీద చూడండి. దావీదు పోయిన చోటనల్లా దేవుడు అతనికి తోడై ఉండి అతను ఏం చేశాడట? ఆశీర్వదించాడు. తన కుటుంబాన్ని ఆశీర్వదించాడు, తన స్థితిని ఆశీర్వదించాడు. అందుకే రాయబడి ఉంటుంది, ఒకప్పుడు దీన స్థితిలో, ఈన స్థితిలో ఉన్న దావీదును దేవుడు ఏ స్థితిలో పెట్టాడంట? ఉన్నత స్థితి అని రాసి ఉంటుంది. దావీదును దేవుడు ఏ స్థితిలో ఉంచాడు? ఉన్నత స్థితిలో ఉంచాడు. దావీదును దేవుడు అంతగా ఆశీర్వదించాడు. అడుగుపెట్టిన ప్రతి చోట ఏం చేశాడట? ఆశీర్వదించాడు. మరి ఈ రోజున మన జీవితంలో కూడా నీవు పోయిన చోటనెల్లా, నువ్వు అడుగుపెట్టిన చోటనెల్లా, వ్యాపారంలో అడుగు పెడుతున్నావా? పొలంలో అడుగు పెడుతున్నావా? చదువుకోవడానికి అడుగు పెడుతున్నావా? ఏ గ్రామంలో అడుగుపెట్టినా, ఏ ఇంట్లో అడుగుపెట్టినా, ఏ ప్రాంతంలో అడుగుపెట్టినా, అది ఎండిన ఎడారి అయినా, అది అరణ్యం అయినా, అది రాళ్ళే అయినా, నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలం ఆశీర్వాదకరముగా మారునుగాక. ఎడారి ఏదెనుగా మారునుగాక, అరణ్యం ఉల్లసించునుగాక, రాళ్ళ భూమి రతనాల భూమిగా మారునుగాక. కరుడు కట్టిన భూమి అయినా, కరుడు కట్టిన కార్యాలైనా, కఠినమైన పరిస్థితులైనా అడుగు పెడితే అవి కనికరముతో నింపబడునుగాక. గడి చెప్పరేటండి, నీ అడుగు పెట్టిన విశేషం అలా ఉండాలా. కొందరు అడుగు పెట్టారంటే లెగ్గు, ఏ లెగ్గు? ఐరన్ లెగ్గు అంటారు కొంతమంది. పెట్టారా భస్మం, పచ్చగా కలకల్లాడుతుంది కాపురం, పెట్టాడు అడుగు, పా మాట్లాడండి. అమ్మ 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా పంటలు పండి అడుగు పెట్టాడు. ఇంకా లేవు, వర్షాలు కూడా లేవు, ఇంకా వర్షాలు కూడా లేవు. అడుగు పెట్టాడు, కరోనా స్టార్ట్ అయిపోయా. కొందరు అడుగు పెడితే అవుట్, ఇంక అంతే. ఏ ఇంట్లో అడుగు పెట్టినా, ఏ సంఘంలో అడుగు పెట్టినా అవుట్. కొంతమంది అడుగు పెట్టారంటే సంఘం పతనమే. మళ్ళీ ఏమంటారు? మళ్ళీ ఆ సంఘం మంచిది కాదు, ఈ సంఘం మంచిది కాదు, ఈ సంఘం అసలు వీడు మంచోడు కాదు, అది సంగతి.
ఆ సంఘం మంచిది కాదని ఆ సంఘం చూసొచ్చా, ఈ సంఘం కూడా చూసొచ్చా, ఈ సంఘం మంచిది కాదు అని తిరుగుతున్నాడు. ఎందుకని వీడు అడుగుపెట్టే చోటల్లో పోతుంది. అందుకని ఒక ఆమె ఉద్యోగానికి వచ్చిందని ఊరికి, నాకు ఒక ఇల్లు కావాలయ్యా, ఇల్లు కావాలయ్యా, ఇల్లు కావాలి, ఏది మంచిది ఏది మంచిది ఏది మంచిది అడుగుతా ఉంటే చివరికి ఎవరిని అడిగినా చివరికి చెప్పకపోతే ఓ పెద్ద ఆయన దగ్గరకు వచ్చి అడిగిందంట, నాకు ఒక మంచి ఇల్లు కావాలా, ఇక మంచిది కావాలంటే అప్పుడు అన్నాడు, ఈ మంచిదా మంచిదా అంటే నీ నోరు నీ నోరు మంచిది అయితే ఊరంతా మంచిదేనమ్మ. ముందు మన పాదాలు బాగుండాలి కదా. మామా నేను రాక మునుపు నీకున్నదంతా కొంచెమే ఇరుకులో ఉన్నావు నువ్వు. సాలని తిండి, సాలని బట్ట, సాలని ఏంటి వస్త్రాలు చాలనట్టుగా ఉంది నీ బతుకు, నీ ఇల్లు. కానీ నేను ఎప్పుడైతే పాదం పెట్టానో, నేను వెళ్ళిన చోటనెల్లా, నేను పాదము పెట్టిన చోటనెల్లా నా దేవుడు నాకు ముందే చెప్పాడు, ఏమని, నీ వెళ్ళుచున్న ప్రతి స్థలములో నేను నీకు తోడుగా ఉంటాను చెప్పాడా. నా పాదము పెట్టిన చోటనెల్లా నా దేవుడు ఏం చేశాడు, నిన్ను ఆశీర్వదించాడు. మామా ఒకప్పుడు నీ దగ్గర ఎన్ని గొర్రెలు ఉన్నాయి చెప్పు, నీ దగ్గర ఎన్ని ఒంటెలు ఉన్నాయి చెప్పు, ఒకప్పుడు నీ దగ్గర ఎన్ని ఇల్లు ఉన్నాయి చెప్పు, నీ దగ్గర ఎంత స్థలం ఉంది మామా. నేను వచ్చిన తర్వాత కదా మామ నీకు కలిసి వచ్చింది. మాట్లాడేటండి, మనం ఎక్కడ అడుగుపెట్టినా, ఏ వ్యాపారంలో అడుగుపెట్టినా చెప్పాలా, నువ్వు వచ్చిన తర్వాత మాకు కలిసి వచ్చిందని. ఈ మనిషి వచ్చింది చెప్పు, మొన్న ఎన్నిపోయింది, ఈ మనిషి కలిసి వచ్చింది అని అనకూడదు. ఇప్పుడు యోసేపు ఉన్నాడండి, పొతిఫర్ ఇంట్లో అడుగుపెట్టాడు. పొతిఫర్ ఇంట్లో అడుగుపెట్టాడు. పొతిఫర్ ఇంటి వారందరిని దేవుడు ఏం చేశాడంట, మాట్లాడండి. యోసేపు చేతికి దేవుడు చెయ్యి తోడుగా ఉంచి తను చేయనదంతా ఏం చేశాడండి, సఫలం చేశాడు. మరి ఈరోజు నువ్వు ఉద్యోగంలో అడుగుపెట్టినా, వ్యాపారంలో అడుగుపెట్టినా, పొలములో అడుగుపెట్టినా, సంఘములో అడుగుపెట్టినా, ఇంట్లో అడుగుపెట్టినా, నీవు పాదము పెట్టిన చోట నెల ఏమవ్వాలా, శాపం ఆశీర్వాదకరంగా మారాలి, దుఃఖము సంతోషకరంగా మార్చబడాలి, అంగలార్పు నాట్యముగా చేయబడాలి, కన్నీళ్లు నాట్యముగా చేయబడాలి, అద్భుతాలు జరగాలి, సూచక క్రియలు జరగాలి, మహత్తరమైన కార్యాలు, ఘనకార్యాలు జరగాలి. మనం అడుగు పెట్టిన చోట నెల అట్లా ఉండాలి. కొడు సబ్బులు గట్టి కొట్టాలా. మనం అడుగు పెడితే దేవుడు ఘనకార్యాలు చేయాలి. మనం అడుగు పెట్టిన చోట మరణం ఏమవ్వాలి, జీవముగా మారాలి. మనం అడుగుపెట్టిన చోట చెప్పే కదండి, ఎడారి ఏదేనుగా మారాలి. మనం అడుగు పెడితే అరణ్యము కూడా ఉల్లసించి సంతోషించాలి. మనం అడుగు పెడితే పాడైపోయిన జీవితాలు కూడా బాగుపడాలి, చెదిరిపోయిన జీవితాలు కూడా కట్టబడాలి, విడిపోయిన కుటుంబాలు కూడా కట్టబడాలి మనం అడుగు పెడితే. అందుకే సేవకుడు దేవుడు ఇచ్చాడు, వెళ్ళు, నువ్వు అడుగు పెట్టిన ప్రతి స్థలం మీద అవుతుంది. కొడు చొప్పులు గట్టిగా. మరి ఈ రోజున మనం పాదం పెట్టిన చోట నెల, అందుకే దావీదు వెళ్ళిన చోట నెల దావీదుకి ఏం కలుగుతుందండి, ఆశీర్వాదమే కలుగుతుంది. అప్పటికి యాకోబు జీవితమే చూడండి, వాళ్ళ మామ 10 సార్లు జీతం మార్చాడు. ఎన్నిసార్లు అంట, 10 సార్లు జీతం మార్చాడు. ఎన్నిసార్లు నువ్వు జీతం మార్చినా దేవుడు తోడుగా ఉండి ఆశీర్వదిస్తే 10 సార్లు కాదు కదా, 100 సార్లు కదా, ఎన్నిసార్లు మార్చినా నీ ఆశీర్వాదం మాత్రం మారదు. కొడు సబ్బులు గట్టిగా. అందుకనే యాకోబు ఇంటికి, ఆ మేనమామ ఇంటికి వచ్చేటప్పుడు కొబ్బరి సీస మొదలైపోయింది. కట్టుకున్న బట్టలతో చేతి కర్రతో వచ్చాడు. తిరిగిపోయేటప్పుడు చెప్పండి, తిరిగిపోయేటప్పుడు విస్తారమైన మందలు. 20 సంవత్సరాల్లో ఎంత ఆశీర్వాదం చూశాడు చూడండి. కొంతమంది ఉంటారు 20 సంవత్సరాల నుంచి అదే పంచర్ షాపులోనే ఉంటారు. ఎన్ని సంవత్సరాలు, 25 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటాడు, కానీ పైకి రాడింగా. ఎదుగు ఉండదు, బొదుగు ఉండదు, ఆశీర్వాదం ఉండదు, జీవం ఉండదు, ఏం కనపడదు. ఎన్ని సంవత్సరాలైనా అట్టాగే 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 ఉంటుంది. ఇప్పుడు ఇది ఉందండి, ప్లాస్టిక్ కదండి, నువ్వు 100 సంవత్సరాలు పెట్టిట్టే ఉంటుంది. ఇది 100 సంవత్సరాలు పెట్టిట్టే ఉంటుంది. ఇది అదే బయట నువ్వు మొక్క తీసుకొచ్చి పెట్టండి, సంవత్సరానికి తేడా కనపడుతుంది. ఎందుకని, అందులో ఏముంది, జీవం. ఇందులో ఏం లేదు. నువ్వు 100 సంవత్సరాలు పెట్టిట్టే ఉంటుంది. ఇది 200 సంవత్సరాలు పెట్టిట్టాగే ఉంటుంది. ఎదుగు ఉండదు, బొదుగు ఉండదు. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత.
ప్లాస్టిక్, దీనిలో జీవం లేదు. నువ్వు 100 సంవత్సరాలు కాదు, 200 సంవత్సరాలు, 300 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు పెట్టే ఇట్టాగే ఉంటుంది. కానీ దీంతో పాటు వేసిన మొక్కను చూడండి, సంవత్సరానికి ఎలా డెవలప్ కనపడుతుందో చూడండి, సంవత్సరం ఎలా మారుతుందో చూడండి. చివరికి ఇది 20 సంవత్సరాలు అయిపోతే ఇది ఇట్టాగే ఉంటే 20 సంవత్సరాలకి అది ఒక మహావృక్షంగా మార్చబడి అనేక మంది నీడ ఇస్తుంది, అనేక మంది ఆకాశ పక్షులకు గూళ్ళగా మార్చబడుతుంది. ఎందుకని? అందులో ఏముంది? జీవం ఉంది. మనం అడిగిపెట్టిన ప్రతి చోట ఏముండాలా? జీవం ఉండాలా. అందుకని మనం మన పాదం పెట్టిన చోటనెల్లా మనకు ఆశీర్వాదం కలగాలంటే బైబిల్ రాయబడింది, ఆషేరును గురించి ఒక మాట రాయబడింది. ఆషేరు గురించి ఏమని రాయబడింది? తన సహోదరుల అందరికంటే ఎక్కువగా ఆశీర్వదించబడ్డాడంట. ఎవరు? ఆషేరు తన సహోదరులందరికంటే ఎక్కువగా దేవుని కటాక్షను పొందాడంట. ఎందుకయ్యా అంటే తన పాదములను తైలములో ముంచుకొనెను అని రాస్తుంటుంది. తన పాదాలు ఎక్కడున్నాయంటే తైలములో ఉన్నాయి. తైలములో ముంచుకున్నాడు తన పాదాలని. అంటే అర్థం ఏంటి? తైలం అంటే ఏంటి? సెంటు తీసుకొచ్చి పూసుకోమని కదా అర్థం. తైలం అంటే ఏంటి? పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ అభిషేకం. తైలం దేని సూచిస్తుంది అంటే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని సూచిస్తుంది. మనలో, మన కుటుంబములో, మన వ్యక్తిగత జీవితంలో, మన సంఘములో పరిశుద్ధాత్మ అనుభవాలు ఉంటే, ఆ పరిశుద్ధాత్మ అనుభవం ఉన్న ప్రతి స్థలములో ఏముంటుంది? అక్షరము చంపివేయును, ఆత్మ జీవింపచేయును, ఆత్మానుసారమైన మనస్సు జీవము అని రాయబడింది. నీలో ఆత్మ గనక ఉంటే, నీవు ఆత్మాభిషేకముతో నింపబడితే, నీ పాదములు తైలములో ముంచబడినవే అయితే నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలములో దేవునికి ఆశీర్వాదం ఇస్తారు. కొడు చప్పులు గట్టిగా. నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలంలో ఆ ఇంటి వారికి ఆశీర్వాదము కలుగుతుంది. ఏ కుటుంబంలో ప్రార్థన చేస్తామో, ఎవరి తల మీద చేతులు ఉంచుతామో, ఎవరి ఇంట్లో మన పాదాలు మోపి వారిని ఆశీర్వదిస్తామో, వారి పాపములు క్షమించబడాలని ప్రార్థన చేస్తే వారి పాపాలు క్షమించబడతాయి. వారి కన్నీళ్లు తొడవబడాలని ప్రార్థన చేస్తే కన్నీళ్లు తొడవబడతాయి. వారి శాపము తొలగిపోవాలని ప్రార్థన చేస్తే ఆ శాపము తొలగిపోతుంది. ఎందుకయ్యా అంటే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తివి గనుక, ఆత్మ నీలో ఉంది గనక, ఆత్మ ఏం చేస్తుంది? జీవింప చేస్తుంది గనక ఆత్మ ద్వారా ఏం జరుగుతాయి? ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబేలు ఎదుట నువ్వు అడ్డగించడానికి ఏ మాత్రము దానవు? నువ్వు చదును భూమిగా మార్చబడతావు. ఇది దేని వలన అవుతుంది? శక్తి చేతను బలము చేతను కాదు, కానీ ఆత్మ వలనే జరుగుతుంది. కొడు చప్పలు గట్టిగాను. దేవుని ఆత్మతో మనం నింపబడి, దేవుని ఆత్మ చేత నడిపించబడుతూ, దేవుని ఆత్మలో మనం నిలిచి ఉండగలిగితే ఆత్మ ఉన్న చోట జీవం ఉంటుంది, జీవం ఉన్న చోట ఆశీర్వాదము కనబడుతుంది. అందుకనే ఆషేరు తన సహోదరులందరికంటే ఎక్కువ ఏమయ్యాడంట? ఇంత ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? లంచాలు తీసుకున్నావా? మోసాలు చేసావా? వడ్డీ వ్యాపారాలు ఏమైనా చేసావా? అబద్ధాలు ఏమైనా ఆడావా? వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఆ మాటలు ఈ మాటలు చెప్పి కొట్టేశావా? లేదు. నా పాదములో నేను తైలములో ముంచుకున్నాను. అడుగుపెట్టిన ప్రతి స్థలంలో దేవుడు నాకేమి ఇచ్చాడు? ఆశీర్వాదాన్ని కలుగు చేశాడు. నాకు మాత్రం ఆశీర్వాదం కాదు, నేను అడుగుపెట్టిన ఆ స్థలానికి కూడా ఏమొచ్చింది? అరే బాయ్, నువ్వు మా పనిలో చేరావురా, మాకు ఆశీర్వాదం కలిగింది. మా దగ్గరకు వచ్చావు, మాకు ఆశీర్వాదం కలిగింది. అలాగే మా కుటుంబంలోకి వచ్చావు, మాకు ఆశీర్వాదం కలిగింది. మా ఇంటి అల్లుడుగా వచ్చావు, మా ఇంటి కోడలుగా వచ్చావు, ఏంటి మాకు ఆశీర్వాదం కలిగిందని చెప్పాలా. నువ్వు వచ్చావురా, ఉన్న ఎన్ని ఊడ్చుకొని పోయినాయి, ఇంకేముందని చెప్పి వచ్చావురా అని అనకూడదు. అర్థమైందా? అందుకనే యోబు భక్తుడు కూడా ఒక మాట అంటాడు. యోబు ఏమంటే తెలుసా? నా పాదములు విడువక ఆయన అడుగు జాడలలో నడుచుచున్నవి కనుక నేను పెట్టిన పాదము పెట్టిన చోటల్లో ఎక్కడ పడుతుందమ్మా? నేతిలో. మీరు చెప్పేది బురదలో, నేను కాదన్ను, కానీ అతను ఎక్కడ పెడుతుందండి పాదాలు? నేతిలో పడుతున్నాయి. పెట్టిన అడుగెల్లా ఏం మాట్లాడతాడు బాబు? నేను పాదము పెట్టిన చోట నెల్ల ఎక్కడ పడుతుందంట? ఎందుకై నేతిలో పడుతుంది అంటే నా పాదములు విడువక ఆయన అడుగులలో. అంబేద్కర్ గారు అడుగులు కాదమ్మా. ఎవరు అడుగులు?
చెప్పండి, ఎవరు అడుగులో నడవాలి మనం? ఎవరు అడుగులో నడవాలి? అంబేద్కర్ గారు కాదు, లేకపోతే వాళ్ళు కాదు, వీళ్ళు కాదు, యేసయ్య అడుగులు వేయాలి మనం. యేసయ్య వాక్యానుసారంగా అడుగులు వేయాలి మనం. వాక్యం ఏం చెబుతుందో వాక్యానుసారంగా అడుగులు వేయాలి. యేసయ్య అడుగులో నీ పాదాలు పడితే నీ పెట్టిందల్లా ఎక్కడ పడుతుంది? నీ ఎత్తులోనే. ఇంకా బురదలు ఇరక్కపోయింది, బయటికి రాలేకపోతున్నా లాగండి అనవు. నువ్వు పెట్టిన అడుగులు ఎక్కడ పడుతుందట? నేతిలో. అందుకే యోబును చూసిన వాళ్ళందరూ అంటారు, నువ్వు అదృష్టవంతుడురా. ఎవరు నువ్వు అదృష్టవంతుడివి. ఎందుకు తెలుసా? నువ్వు పెట్టిందల్లా ఎక్కడ పడుతుంది? నేను పెట్టిందల్లా బురదలో పడిపోతుంది, ఇరక్కపోతున్నాం, బయటికి రాలేకపోతున్నాం. అప్పుడు యోబు అంటాడు, నా పాదములు ఆయన అడుగులను విడువక నడుచుచున్నవి గనక. ఆషేర్ అంటాడు, నా పాదములని తైలములో ముంచుకున్నాను గనక నేను పెట్టిన అడుగెల్లా, నేను పోయిన చోటనెల్లా దేవుడు ఆశీర్వాదం. కూడా చప్పులు గట్టిగాను. మేరక్క గారు మీకు తెలుసో తెలియదు, ఏసన్న గారి చెల్లెలు మేరక్క గారు ఉండేవాళ్ళు. మేము సేవకు వచ్చిన కొత్తలో ఆ తల్లిగారు ఒక మాట అనేవాళ్ళు, దేవుడు మిమ్మల్ని పిలిచాడయ్యా, దేవుడు మిమ్మల్ని సేవకు తీసుకొని వచ్చాడు, దేవుడు మిమ్మల్ని ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళిపోండి. అక్కడ అది లేదు, ఇది లేదు, వసతులు లేవు, అది బాగలేదు, నీళ్లు బాగలేవు, రోడ్లు బాగలేవు, లేకపోతే ట్రైన్లు లేవు, బస్సులు రావట్లేదు అని అనుకోద్దు. అరణ్యములోకి వెళ్ళమన్నా మీరు వెళ్ళండి, ఎడారిలోకి వెళ్ళమన్నా మీరు వెళ్ళిపోండి. ఎందుకంటే మీరు వెళ్ళిన తర్వాత మిమ్మల్ని బట్టి ఆ ప్రాంతాన్ని దేవుడు ఆస్వాదిస్తాడు. కూడా చప్పులు గట్టిగా. ఆ ప్రాంతాన్ని బట్టి నీకు పేరు రావడం కాదు, నిన్ను బట్టి ఆ ప్రాంతానికి పేరు రావాలా. మనకు ఇలాంటి అర్థం కాదు మనకి. అర్థమైతే ఎప్పుడో బాగుపడి ఉండేవాళ్ళు ఎట్టెందుకుంటారు? మనల్ని బట్టి ఆ ఊరికి పేరు రావాలి, కానీ ఆ ఊరిని బట్టి మనకు పేరు రాకూడదు. మనం అడుగు పెట్టిన ప్రతి మేరగా చెప్పి మీరు వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి. ఇప్పటికీ నాకు ఆ మాట బాగా గుర్తు. అందుకనే దేవుడు మమ్మల్ని పిలిచాడు, దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎలాంటి ప్రాంతానికి వెళ్ళినా కూడా, ఏమీ లేని ప్రాంతానికి వెళ్ళినా కూడా, ఏమీ లేని స్థలానికి వెళ్ళినా కూడా, ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత దేవుడు ఆ ప్రాంతంలో ఆశీర్వదిస్తే చివరికి ఆ ప్రాంతానికి మనను బట్టే పేరు వచ్చింది. కొడు చప్పులు గట్టిగా. గర్వంగా కాదు, అతిశయంగా కాదు, కానీ మచిలీపట్నంలో ఈ మధ్య దేవుడు ఒక పెద్ద మందిరం కట్టించాడు. అక్కడ ఒకప్పుడు చిలకలపూడి అంటే 3 గుళ్ళ సెంటర్. ఏ సెంటర్ అనేవాళ్ళు? 3 గుళ్ళు ఉంటాయి అక్కడ, సెంటర్ అది. పాండురంగ గుడి దేశవ్యాప్తంగా కూడా అది ఫేమస్ అంట. అది సినిమా కూడా అక్కడ తీశారంట, మాకు తెలియదు, అక్కడ చెప్పారు. సంవత్సరానికి ఒకసారి తిరణాలు జరుగుతుంది, దేశం మొత్తం జనాలు అక్కడికి వస్తారు. అప్పుడు చిలకలపూడి దాన్ని ఏమనంటే 3 గుళ్ళ సెంటర్ అనేవారు. ఇప్పుడు మందిరం మనం కట్టిన తర్వాత ఇప్పుడు ఏందండి ఓసానా మందిరం సెంటర్ అంటున్నారు. 3 గుళ్ళు కాదు ఇప్పుడు. ఒక పెళ్లి కార్డు తీసుకొచ్చారు, అయ్యా ఇక్కడనంటే మా వాళ్ళ బంధువులు పెళ్ళి అయ్యా అని చెప్తే, సరే పెళ్లి కార్డు చూద్దామంటే వాళ్ళ అడ్రస్ లొకేషన్ ఏమని తెలుసా అండి? ఓసానా మందిరం దగ్గర అని పెట్టారు. మనల్ని బట్టి ఊరికి పేరు కాదు, ఆ ఏరియాని బట్టి మనకు పేరు కాదు, మనల్ని బట్టి ఏం రావాలా? ఆ ఏరియాకే పేరు రావాలా. కొడు చప్పులు గట్టిగా. ఒక రోజున నేను బయట మందిరం పని చేయిస్తా ఉంటే హిందూ ఒక ఆయన బొట్టు పెట్టుకొని చేతులకు దారాలు పెట్టుకొని నా దగ్గరకు వచ్చి, పాస్టర్ గారండి మీకు నిండా వందనాలండి, మా చిలకలపూడికి మీరు వెలుగు తీసుకొచ్చారండి అన్నాడు. మా చిలకలపూడికి మీరు వెలుగు తీసుకొచ్చారండి, ఒకప్పుడు ఇంత వెలుగు ఉండేది కాదండి అని చెప్పి వాళ్ళే ఓపెనింగ్ రోజు వచ్చి అందరూ భోజనం చేసుకుని వెళ్ళి, సంవత్సరాల తరబడి మా గుడి ఇక్కడ ఉంది కానీ ఎంతోమంది జనాలు ఎప్పుడు రారు, మీ మందిరానికి ఇటు వస్తున్నారు ఏంటి అంటే. మనం పోయిన చోట దేవుడు ఏం చేయాలా? ఆశీర్వాదం కలుగజేయాలి. కొడు చొప్పలు గట్టిగా. పాపములో ఉన్నవారు, శాపములో ఉన్నవారు, రోగములో ఉన్నవారు, అసమాధానములో ఉన్నవారు, కన్నీళ్ళ మధ్యలో ఉన్నవారు, దుఃఖములో ఉన్నవారు, మరణకరమైన స్థితిలో ఉన్నవారు పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని వాక్యానుసారం నడిపించబడుతూ మనం అక్కడ పాదములు మోపితే అక్కడ ఏం కలగాల? శాపం, దరిద్రత, రోగాలు, అసమాధానం, సాతాన కార్యాలు నిర్మూలన చేయబడి ఆశీర్వాదము కన్నులార చూడాలి. కొడు చప్పులు గట్టిగా.
గట్టిగా అందుకని లోకములో గనులైన వారికి కలిగిన పేరుని కలుగజేస్తా. ఎందుకయ్యా అంటే నువ్వు పాదము పెట్టిన చోట నెల్ల ఏంటి అక్కడ ఏం కలిగిందంట. అందుకని పేకాడ దగ్గరకు పోతానయ్యా, సారే కొంపకు పోతానయ్యా, ఆశీర్వదించమని కదా అర్థం. అందుకని ఆ పాదాలు పెట్టాలంటే ముందు నీ పాదాలు ఆయన అడుగులు విడవక నడవాలి. నీ పాదములు తైలములో ముంచబడి ఉండాలి. చివరికి మాట చెప్పినాను, ముగిస్తా. కొడు సబ్బులు గట్టిగా. చివరి మాట రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. కావున యెహోవా అతనికి కావున అన్నప్పుడు ఏమైంది తర్వాత దాని వెనక అంతా చదవాలి. తాను వెళ్ళిన ఇతరు కూడా హిజ్కియా కూడా ఎవరు? దావీదు మనవడేగా, దావీదు సంతానమేగా. ఓకే. తాను వెళ్ళిన చోట నెల్లా ఏం పొందాడంట? తాను వెళ్ళిన చోట నెల్ల ఏం పొందాడండి? వెళ్ళిన చోట నెల ఏం పొందాడు? దావీదు పోయిన చోట నెల్ల దేవుడు తోడుగా ఉండి దావీదుకి ఏమి ఇచ్చాడు? జయమునిచ్చాడు, జయమును కలుగ చేశాడు. ఎంత సైన్యం ఉన్నా, ఎంతమంది శత్రువులు ఉన్నా, దావీదు వెళ్ళిన చోట నెల్ల దావీదుకు దేవుడు తోడుగా ఉండి దావీదుకి ఏమి ఇచ్చాడు? యుద్ధం యెహోవాది, యుద్ధం మనది, జయం ఎవరిదండి? మనది. యుద్ధం యెహోవాది, జయము మనదిగా మార్చేశాడు. ఎందుకని? దావీదు పోయిన చోట నెల్ల ఏమిస్తున్నాడట? జయం, జయం, జయం. ఈ వార్షికోత్సవ రోజు చెప్తున్నాడు, నువ్వు పోయిన చోట నెల్ల నేను నీకు తోడుగా ఉంటాను, వెళ్ళిన చోట నెల్ల నీకేం కలగాల? చెప్పలు కాదు, ఆ మాట కొంచెం గట్టిగా పలకండి. నీకేం కలగాల? నీకేం కలగాలి? జయమే కలుగునుగాక, జయమే పొందుదువుగాక, నువ్వు ఘనకార్యములు పూనుకొని విజయము నొందుదువుగాక, నువ్వు పూనుకున్న సర్వ ప్రయత్నములో వృద్ధి పొందుదువుగాక. ఇంతవరకు ఓడిపోతూ వచ్చావు, అన్నిటిలో ఓటమే. ఉద్యోగములో ఓటమి, వ్యాపారములో ఓటమి, పొలములో ఓటమి, చదువుల్లో ఓటమి, కుటుంబాన్ని కట్టుకునే విషయంలో ఓటమి, పిల్లల్ని చదివించుకునే విషయంలో ఓటమి, పిల్లల్ని పెంచుకునే విషయంలో ఓటమి, సంఘాన్ని కట్టుకునే విషయంలో ఓటమి, పరిచర్యలో ఓటమి, ఓటమి, అపజయం. ఇంతవరకు నీ ఇంటి తలుపు తట్టి నీ ఇంట్లో నివాసం చేసింది. ఇక నువ్వు పోయిన చోట నెల్ల నా దేవుడు తోడుగా ఉంటాడు. ఇక మీదట నీ ఇంటి పేరు జయమే ఉండునుగాక, ఇక మీదట జయం నిన్ను వరించునుగాక, విజయోత్సవములతో ఊరేగించబడుదువుగాక, విజయ ధ్వని చేయుదువుగాదా, విజయ జెండా చేతబట్టుదువుగాక, అఖండమైన జయమును పొందుదువుగాక. జయమును పొందినవాడు ఎలా ఉంటాడు? బైబిల్ రాసి ఉంటుంది, నీ చుట్టూ ఉన్న శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది నేను కలుగజేశాడు. దేవుడు ఎందుకు జయమిస్తున్నాడు? నీకు నెమ్మదిని కలుగజేయడానికి. అపజయాలు పాలైన వాడు నెమ్మదిగా ఉంటాడా? యెహోషాపాతు కాలంలో దేవుడు జయమిచ్చి వారికి సంతోషము కలుగజేసినని రాసి ఉంటుంది. జయమిచ్చి ఏమిచ్చాడంట? నెమ్మది. జయమిచ్చి ఏం చేశాడట? సంతోషము కలుగజేశాడు. ఒక వ్యక్తి ఓడిపోయాడు అనుకోండి, ఓడిపోయిన వాడు అమ్మో టపాకాసులు పేల్చుకుంటా రోడ్ల మరి తిరుగుతాడా? గోలు గిల్లుకుంటా, జుట్టు పీక్కుంటా, 4 గోడల మధ్య కూర్చొని నా కర్మ నా శాపం అని తిరుగుతూ ఉంటాడు. గెలిచినోడు బట్టలు చింపుకొని రోడ్ల మీద తిరుగు. ఎందుకని? సంతోషం. ఓడిపోయిన స్థితిలో కృంగిపోయావేమో, ఓటమి నిన్ను కృంగదీసిందేమో, ఓటమి నిన్ను అవమానాల పాలు చేసిందేమో, ఓటమి నిన్ను నలిగిపోయేటట్టు చేసిందేమో, ఓటమి తల ఎత్తుకోకుండా చేసిందేమో. నా దేవుడు నీకు జయం ఇవ్వబోతున్నాడు. ఇక మీదట వెళ్ళిన ప్రతి చోట నీకు జయమే కలుగునుగాక, ఆయన నీకు తోడుగా ఉండి నీకు జయమిచ్చునుగాక. నా యేసయ్య ఎవరు? పాపాన్ని జయించినవాడు, లోకాన్ని జయించినవాడు, సాతాన్ని జయించినవాడు, మరణాన్ని జయించినవాడు, సమాధిని జయించినవాడు. ఆయన జయవీరుడు. ఆయన జయించి సింహాసనం మీద కూర్చున్నవాడు. ఆ జయవీరుడు అని యేసయ్య నీకు నాకు మనకు తోడుగా ఉంటే మనకు జయమే తథ్యం. కొడు చప్పలు గట్టిగా. జయమే కలుగునగాక. ఇంతవరకు ఓటమిని చూస్తూ వచ్చావు, ఇంతవరకు అపజయముతో నడిపించబడుతూ వచ్చావు. ఇక మీదట జయముని ఇంటి తలుపు తట్టునుగాక, జయముని గుండెల్లో ఉండి ఏలుబడి చెయ్యునుగాక. ఇక మీద నువ్వు వేస్తున్న ప్రతి అడుగు
విజయమే విజయమే కొడుచబలు గట్టిగా విజయమే కలుగునట్లుగా నా దేవుడు చేయబోతున్నాడు. అన్నిటిలో అత్యధికమైన జయాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. ప్రతి పరిస్థితుల మీద పాపం మీద నీకు జయము లేదా, పాపం మీద నీకు జయం ఇవ్వబోతున్నాడు. లోకం మీద నీకు జయము లేదా, లోకం మీద నీకు జయం ఇవ్వబోతున్నాడు. నేత్రాశ మీద, శరీరాశ మీద, జీవపు డంబం మీద నీకు జయము లేదా, లోక పాపము, లోకపు మర్యాద, లోకపు స్నేహం, లోకపు ప్రేమ మీద నీకు జయము లేదా, ప్రతి విషయములో కూడా నీకు జయాన్ని ఆయన ఇవ్వబోతూ ఉన్నాడు. జయాన్ని నువ్వు చూడబోతూ ఉన్నావు. ఒకవేళ పంచేంద్రియాల మీద నీకు జయము లేదేమో, పంచేంద్రియాల మీద నీకు జయం ఇచ్చునగాక. పాస్టర్ గారు కూడా చూడకూడదు అనుకుంటూనే ఉన్నాను. సీరియల్ చూస్తూనే ఉన్నాను. చూడకూడదు అనుకుంటూనే ఉన్నాను. సినిమాలు చూస్తూనే ఉన్నాను. చూడకూడదు అనుకుంటూనే చూస్తూనే ఉన్నాను. కంటి మీద ఏం లేదు, సూప్ మీద ఏం లేదు, జైలు మాట్లాడకూడదు, పత్తలు ఆడకూడదు, పనికి మాలను మాట్లాడకూడదు, ఆ కొంపలు కూర్చొని ఈ కొంపలు కూర్చొని అక్కడ మాటలు ఇక్కడ మాట్లాడ చెప్పకూడదు అనుకుంటూనే ఉన్నాను. నోటి మీద ఏం లేదు. ఆ కొంపకు పోకూడదు, ఈ కొంపకు పోకూడదు అనుకుంటూనే ఉన్నాను. ఆ స్థలానికి వెళ్ళకూడదు, ఈ స్థలానికి వెళ్ళకూడదు అనుకుంటున్నాయి. కాళ్ళు ఎక్కడ పోతూనే ఉన్నాయి. ఏం లేదు. అది చేయకూడదు, ఇది చేయకూడదు అనుకుంటూనే ఉన్నాను. చేస్తూనే ఉన్నాను. వినకూడదు అనుకుంటే వింటూనే ఉన్నాను. వేటి మీద నీకు జయము లేదో, వేటి మీద నీకు జయము లేదో దేవుడి వార్షికోత్సవం చెప్తున్నాడు. నీవు పోయిన చోట నెల్ల నేను నీకు తోడుగా ఉండి నీకు జయాన్ని ఇవ్వబోతున్నా. కూడా చప్పులు గట్టిగాను. హిజ్కియా వెళ్ళిన చోట నెల్ల హిజ్కియాకు దేవుడు తోడై ఉండి ఏం చేశాడంట? జయమునిచ్చాను. దావీదు వెళ్ళిన చోట నెల్ల జయాన్ని పొందాడా, అపజయాలు పాలయ్యాడా, ఓటమి పాలయ్యాడా? లేదే. వెళ్ళిన ప్రతి స్థలములో కూడా విజయాన్ని పొందుతూ వచ్చాడు. ప్రేమైన సహోదరులారా, చాలామంది అంటే పాస్టర్ గారు అండి ఏ చేసినా కలిసి రావట్లేదు. చేతి దాకా వచ్చిందంట, చేతి ఆరిపోయిందంట. నోటి దగ్గరకు వచ్చిందంట, పడిపోయింది. అయిపోయింది, రేపటి అయిపోయింది అనుకుంటే వాడు చచ్చిపోయాడు. రేపు వచ్చేసింది, మనిషి వచ్చేస్తారు అనుకోండి. రేపు అనుకున్నాడు, రేపు లేదు. రేపు ఉండడానికి ఈ మనిషి లేడు. ఎన్నో అనుకున్నాం, చేయలేకపోయాం. ఏదో సాధించాలనుకున్నాం, సాధించలేకపోయాం. ఒక జయం లేకుండా పోయిందయ్యా. అపజయాలతో అడుగులు వేసుకుంటూ వెళ్తున్నావేమో, అపజయాలతో నీ జీవితం అంతా నడిపించబడుతుందేమో. ఇక మీదట నా దేవుడు నీకు జయమును అనుగ్రహించి నీకు, నీ కుటుంబానికి, సంఘానికి నెమ్మదిని కలుగు చెయ్యునుగాక. అలాగే నీకు జయమును అనుగ్రహించి నీకు సంతోషాన్ని కలుగు చెయ్యునుగాక. నీకు జయమునిచ్చి పరలోకపు సింహాసనం నీకు దేవుడు ఇచ్చునుగాక. 7 సంఘపు దూతలకు ఉత్తరాలు రాస్తూ అంటాడు. 7 సంఘపు దూతలకి 7 రకాల ఆశీర్వాదాలు. వాళ్ళందరి చివరిలో వాడు జయించిన వానికి చివరి ఆశీర్వాదం ఏంటండి? జయించిన వాడికి నీకు జయాన్ని దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. అందుకని బైబిల్ ఇందాక చదివిన మూలవాక్యంలో ఏముంది? నీ ఎదుట నీ శత్రులందరూ నేనేం చేశాను? నిర్మూలన చేశా. నేను ద్వేషించు వారిని ఎదుట నిలబడకుండా నేను చేశా. ఎందుకని? శత్రువుల మీద దేవుడు మనకేమి ఇవ్వాలా? జయం ఇవ్వాలి. ఏ శత్రువులు అండి? మనకు శత్రువు ఒకడే శత్రువు. ఏ శత్రువు? సాతాను కార్యాల మీద మనకేం కలగాల? జయము కలగాలి. సాతాను క్రియల మీద మనకేం కలగాలి? జయము కలగాలి. సాతాను తలంపుల మీద మనకేం కలగాలి? జయం కలగాలి. శత్రువు మీద మనకేం కలగాలండి? ఇంక రెండోది, మన శత్రువు ఎక్కడో ఉండడండి, మన శరీరమే. చెప్పాలమ్మా, మన శరీరం మనకు పెద్ద శత్రువు. ఎవరేంటండి? కొన్నిసార్లు మీ అక్క చెల్లెల్లాగా, మీ అన్నదమ్ముల్లాగా, మీ అమ్మనాన్నలాగా కొంతమంది శత్రువులు నీ చుట్టే తిరుగుతుంటారు. అది వేరే రకం. నీ శత్రువు నీతోనే ఉంటాడు. నీ శరీరమేని చెప్పాలి గట్టిగా. అందుకని ఆత్మకు విరోధముగా శరీరమునకు విరోధముగా ఆత్మ ఏం చేస్తుందంట? పోరాడుతూ ఉంటుంది. ఆత్మకు శత్రువు ఎవరు? శరీరమే. మీకు సింపుల్గా చెప్పాలంటే, మీకు అర్థమైనట్టు చెప్పాలంటే, తెల్లారి 4 గంటలు 5 అయింది అనుకో, 4-5 అయింది అనుకో, వెంటనే నీ ఆత్మ ఏమంటుంది? పైకి లే. లేచి నీ దేవుని ఏం చేయాలి? నువ్వు స్తోత్రం చేయపు. దేవా, నా దేవుడవు నీవే, వేకువన లేచి
నీ బలము నీ ప్రభావాన్ని చూడ నీ పరిశుద్ధ ఆలయంలో ఎంతో లేచి వేకుజాము లేచి ప్రభుని స్తుతించు అంటది ఎవరు? ఆత్మ. శత్రువు ఎక్కడో ఉండరు. ఎక్కడ ఉంటాడు? శరీరం ఏమంటుంది? ఊరుకో, రాత్రి పడుకోలే, టైం ఎంత అయింది? 1 గంట అయింది, 2 గంట అయింది, అలసిపోలే, సమస్యలు పోలే, కొంచెం పడుకో, చేసుకుందిలే, తెల్లారి చేసుకుంది, మునిపోయింది, ఏమైంది? నిద్ర లేచినప్పుడే చేసుకో, ఏమైంది? నువ్వు ఎప్పుడు నిద్ర లేస్తావో అప్పుడే తెల్లారినట్టు. అది 10 అయినా 12 అయినా నువ్వు ఎప్పుడు కళ్ళు తెరుస్తావు అప్పుడే నీకు తెల్లారింది. కొంతమందికి 4 గంటలకు తెల్లారుతుంది, కొంతమంది 10 గంటలకు తెల్లారుతుంది. దరిద్రం దగ్గర చుట్టంలా కూర్చుంటుంది ఇంట్లో. కొంతమంది తెల్లారుతూ ఉంటుంది. ఆత్మ ఏమంటే పైకిలే, లేచి నీ దేవుని ఏం చేయాలా? అదిగో ఆకాశ పక్షులు చూడు, లేచి స్తోత్రాలు చెప్తే పైకిలే అంటది ఆత్మ. శరీరం ఏమంటుంది? వద్దు, అలిచిపోయావు, యూట్యూబ్లు చూసి, ఫేస్బుక్లు చూసి, వాట్సాప్లు చూసి, వీడికి ఫేస్ వేయలేదు వాళ్ళ బుక్, వీడికి తీక్షణంగా వీడి ఫేస్ చూస్తే మళ్ళీ నిద్ర కూడా పట్టదు. మళ్ళీ ఫేస్కి ఒక బుక్ పెట్టుకున్నాడు వీడు. అని ఫేస్బుక్ చూసి, వాట్సాప్లు చూసి, అవి చూసి, ఇది చూసి లోపల 2-3 అయింది. పడుకు 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 అంటే ఎవరు? ఇప్పుడు చెప్పండి, శత్రువు ఎక్కడున్నాడు? అది ఆత్మ ఏమంటుంది? లేచి ఒక పూటను ఉపవాసం ఉండు, ఒక రోజైనా ఉపవాసం, నీ కుటుంబం కొరకు, నీ ఫ్యామిలీ కొరకు, నీ కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకో అంటది ఎవరు? ఆత్మ. శరీరం ఏమంటది? ఊరుకో, అసలే ఈగ్గా ఉన్నావు నువ్వు, ఎట్ట ఈగ్గా ఉన్నావు నువ్వు, ఇప్పుడు తినకపోతే అట్ట గ్యాస్ వస్తుంది అని తేపులు వచ్చేస్తే కళ్ళు గిరగిరా కళ్ళు తిరుగుతాయి, మోకాళ్ళన్నీ లాగేస్తాయి. తిను అంత ఉప్పు వేసుకో, 2 దోశలు, అంతా పూరి, 2 గారెలు. నువ్వు దీని లోపల నువ్వు బకాసులు తిన్నావు కానీ ఇంత దీనిలో ఇంత అవుదా? వద్దు, ఉపవాసం మనకొద్దు. ఆదివారం పూట కూడా ఆరాధన పోయేటప్పుడు తినుకుంటా పో, తినేపో. ఆత్మ అంటది. అదే శరీరం ఏమంటుంది? వద్దు, నువ్వు తమ్మును ఉండలేవు, నీ కళ్ళు పడిపోతాటగా. వద్దు, శత్రువులు ఎక్కడ ఉండరు, మన శరీరమే మనకే. శత్రు కార్యాలన్నీ ఏమవ్వాలా? శత్రువు మీద మనకేం కావాలా? శరీరము చెప్పినట్టు మనం వినకూడదు, మనం చెప్పినట్టు శరీరం వినాలా. కొడుసభలు గట్టిగా. అందుకే ఆత్మ చేత శారీరక క్రియలని జయించాలి. ఈ మట్టి శరీరం మట్టిలో కలిసిపోయింది. ఆత్మ బలంగా ఉండాలా, ఆత్మ స్థిరంగా ఉండాలి. ఎందుకని? ఈ ఆత్మ పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి. కొడుసభలు గట్టిగా. అందుకని మనకేం కావాలి? జయ జీవితము. దావీదంటాడు, పోయిన చోటనల్లా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నాకేమిచ్చాడు? జయమిచ్చాడు. ఒకవేళ ఇంతవరకు నీకు జయము లేదేమో, జయము లేకున్నావేమో, ఇక మీదట నా దేవుడు ప్రతి విషయములో, ప్రతి స్థలములో విజయోత్సవములతో ఊరేగింపచేయునుగాక. ప్రతి స్థలములో మనకు జయము కలుగునుగాక. శ్రమల మీద, శోధనల మీద, కష్టాల మీద, కన్యల మీద, రోగాల మీద, బాధల మీద పౌలు గారు అంటాడు కదా, క్రీస్తు ప్రేమ నుంచి ఎవరిని వేరు చేయలేరని చెప్పి, వీటన్నిటిలో అత్యధికమైన జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక అంటాడు. అత్యధికమైన జయాన్ని, అధికమైన జయాన్ని, జయాన్ని యేసయ్య మనకు అనుగ్రహించి ఇక మీదట మన తలరాత, మన చేతుల గీత అని మార్చివేయునుగాక. విజయము నీ సొంతమగునుగాక. ఇప్పుడు చెప్పండి, ఎన్ని మాటలు చెప్పాను నేను? 4. నీవు పోయిన చోటనెల్లా నేను నీకు తోడై ఉండి, నీ ఎదుట నీ శత్రువులని, నేను ద్వేషించు వారిని నిర్మూలన చేసి, లోకములో గనులైన వారికి కలిగిన పేరు నీకు కలుగచేస్తా. గనులైన వారికి కలిగిన పేరు మనకు రావాలన్నా, మన ఎదుట ఏది నిలబడకుండా నిర్మూలన చేయబడాలన్నా, మనం పోయిన చోటనెల్లా ప్రభు మనకేమవ్వాలా? తోడై ఉండాలి. పోయిన చోటలో తోడై ఉన్న దేవుడు ఏం చేశాడు? సహాయం చేశాడు. పోయిన చోటలో తోడై ఉన్న దేవుడు ఏం చేశాడు? రక్షించాడు. పోయిన చోటలో తోడై ఉన్న దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. పోయిన చోటలో తోడై ఉన్న దేవుడు ఏం చేశాడు? జయమిచ్చాడు. సింపుల్గా 4 మాటలు. ఈ 4 విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. ఈ వార్షికోత్సవ సందర్భంగా ప్రభు మనకి ఇచ్చిన వాగ్దానం, ఈ వాగ్దానాన్ని చేతబట్టండి. ప్రభుని అడగండి, ప్రభువా నేను పోయిన చోటనెల్లా మీరు నాతో కూడా రావాలి,
నాతో కూడా మీరు ఉండాలి, నాకు సహాయము చేయాలి, నన్ను కాపాడాలి, నాకు ఆశీర్వాదము ఇవ్వాలి, నాకు జయము ఇవ్వాలి, నేను నీ కొరకు సాక్షిగా బ్రతకాలి, నీతో కూడా పరలోకంలో నేను ఉండాలి. ఈ మాటలన్నీ యేసే మన హృదయంలో స్థిరపరిచి నూరంతలుగా ఫలింప చెయ్యునుగాక. పోయిన చోట నెల్ల దేవుడు మనకు తోడుగా ఉండునుగాక, మనకు సహాయము చెయ్యునుగాక, మనం రక్షించునుగాక, ఆశీర్వదించునుగాక, జయమిచ్చునుగాక. అందరూ లేచి నిలబడదామా? స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, శుభప్రదమైన నిరీక్షణతో, శుభప్రదమైన నిరీక్షణతో జయ గీతమే పాడేదా, జయ గీతమే పాడేదా, జయ గీతమే పాడేదా, జయ గీతమే పాడేదా. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, శుభప్రదమైన నిరీక్షణతో, శుభప్రదమైన నిరీక్షణతో జయ గీతమే పాడేదా, జయ గీతమే పాడేదా. నా కృప నిన్ను విడువదంటివే, నా కృప నిన్ను విడువదంటివే, నా కృప నీకు చాలునంటివే, నాకేమి కొదువా, నా కృప నీకు చాలునంటివే, నాకేమి కొదువా. స్తుతికి పాత్రుడా, గట్టిగా, నిరీక్షణతో, శుభప్రదమైన నిరీక్షణతో జయ గీతమే పాడేదా, జయ గీతమే పాడేదా. ప్రభువాని వలన పొందినయి, ప్రభువాని వలన పరిచర్యనంతయు తుది వరకు కృపలో ముగించెదా, పరిచర్యనంతయు తుది వరకు కృపలో ముగించెదా. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, శుభప్రదమైన, శుభప్రదమైన నిరీక్షణతో జయ గీతమే పాడేదా, జయ గీతమే పాడేదా, జయ గీతమే పాడేదా. ఇహ పరమందున నీవే నాకని, ఇహ పరమందున ఇక ఏదియు నాకు అక్కర లేదని, స్వాస్థ్యమే నీవని, ఇక ఏదియు నాకు అక్కర లేదని, స్వాస్థ్యమే నీవని. ఇహ పరమందున నీవే నాకని, ఇహ పరమందున, ఇహ పరమందున నీవే నాకని, ఇక ఏదియు నాకు అక్కర లేదని, స్వాస్థ్యమే నీవని, ఇక ఏదియు. నా కృప నిన్ను విడువదంటివే, నా కృప నిన్ను, నా కృప నిన్ను, నా కృప నిన్ను, నా కృప నిన్ను, నా కృప నీకు
చాలునంటివే నాకేమి కొదువా, నా కృప నీకు చాలునంటివే నాకేమి కొదువా, నా కృప నీకు చాలునంటివే నాకేమి కొదువా, నా కృప నీకు చాలునంటివే నాకేమి కొదువా. స్తుతికి పాత్రుడా స్తోత్రముడా, శుభప్రదమైన నిరీక్షణతో, శుభప్రదమైన నిరీక్షణతో జయగీతమే పాడేదా, జయగీతమే పాడేదా, జయగీతమే పాడేదా, జయగీతమే పాడేదా, జయగీతమే నే పాడేదా, జయగీతమే నే పాడేదా, జయగీతమే. యేసయ్యా వెళ్ళిన చోటనెల్లా నీకు తోడుగా ఉండి నీకు సహాయము చేయబోతున్నాడు. వెళ్ళిన చోటనెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను రక్షించబోతున్నాడు, కాపాడబోతున్నాడు. వెళ్ళిన చోటనెల్లా నీకు తోడుగా ఉండి నీకు ఆశీర్వాదాన్ని కలుగ చేయబోతున్నాడు. ప్రతి స్థలంలో నీ ఎద్దకు వచ్చి ఆయనను ఆశీర్వదించబోతున్నాడు. నీ శాపాన్ని కొట్టివేయబోతున్నాడు. నీ దరిద్రతను దూరము చేయబోతున్నాడు. ఏళ్ళ తరబడి వెంటాడుతున్నా ప్రతి లేమి, ప్రతి కొరత, ప్రతి కొదువ, ప్రతి తక్కువ లేకుండా చేయబోతున్నాడు. వెళ్ళిన ప్రతి స్థలములో నీకు జయము కలుగునగాక, జయము కలుగునగాక, జయము కలుగునగాక, జయము కలుగునగాక, జయము కలుగునగాక. జయమే 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 జయమే. క్రీస్తు రక్తమే జయం, యేసు రక్తమే జయం, జయం 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 జయం. ఇవాళ శబరబల కరబలము తిరబల కర ఇవాళ కరబలము తిరబబబబరబల శబరబల కరబలము. హల్లెలూయా హల్లెలూయా. అదుగో నా దేవునికి తోడుగా ఉండబోతున్నాడు, నీకు తోడుగా ఉండబోతున్నాడు. నీ వెళ్ళిన ప్రతి చోట, ప్రతి స్థలములో, ప్రతి స్థలములో జయగీతమే పాడేదా, నా కృప నిన్ను విడువదంటివే, నా కృప నిన్ను విడువదంటివే, నా కృప నీకు చాలునంటివే నాకేమి కొదువా, నా కృప నీకు చాలునంటివే నాకేమి కొదువా. స్తుతికి పాత్రుడా స్తోత్రార్హుడా, శుభప్రదమైన నిరీక్షణతో జయగీతమే పాడేదా, జయగీతమే పాడేదా, జయగీతమే పాడేదా. ఇప్పుడు మనకిచ్చిన వాగ్దానం కొరకు చప్పలు కొడుతూ స్తోత్రాలు చెబుదాం, చప్పలు కొడుతూ స్తోత్రాలు చెబుదాం, చప్పలు కొడుతూ స్తోత్రాలు చెబుదాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన పాదములకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. మరొక్క మారు మీ పాదాల చెంతకు వచ్చాం. మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు, ఈ పరిచర్యని జ్ఞాపకం చేసుకున్నారు, సేవకులని జ్ఞాపకం చేసుకున్నారు, సంఘ బిడ్డలని జ్ఞాపకం చేసుకున్నారు. అందుకే మరొక సంవత్సరాన్ని దయాకిరీటంగా ఇచ్చారు. ఈ సంవత్సరంలో ప్రభా మీరు ఇచ్చిన వాగ్దానము కొరకు స్తోత్రం. నీవు పోవు చోటనెల్లనే నీకు తోడై ఉండి నీ శత్రువులని నేను ద్వేషించువారు ఎదుట నిలబడకుండా నిర్మూలము చేసి
లోకములో గనులైన వారి కలిగిన పేరు నీకు కలుగు చేస్తాను అని మీరు వాగ్దానము చేశారు. వాగ్దానము చేసిన దేవా, మీరు నమ్మదగిన దేవుడవు, మాట ఇచ్చి నెరవేర్చగల సర్వశక్తి గల దేవుడు. నిశ్చయముగా ఇది మొదలుకొని మేము వెలుచున్న ప్రతి స్థలములో, ప్రతి చోట, అడుగుపెట్టిన చోట నెల్ల మీరు మాకు తోడుగా ఉండమని కోరుతున్నాం ప్రభువా. మీ తోడు మేము కోరుకుంటున్నాం యేసయ్యా, మీ తోడు మేము ఆశిస్తున్నాం యేసయ్యా. మీకు స్తోత్రాలు. మీరు మాకు తోడుగా ఉండి మీరు మాకు సహాయము చేయండి. మీరు మాకు తోడుగా ఉండి రక్షించి కాపాడండి. మీరు మాకు తోడుగా ఉండి ఆశీర్వాదాన్ని కలుగు చేయండి. మీరు మాకు తోడుగా ఉండి జయమును అనుగ్రహించమని కోరుతున్నాం. ఎంతమంది అయితే నీ మాటలు విని తీర్మానము చేసుకొని నీ వాక్యానుసారంగా జీవించాలని కోరుకున్నారో వారి జీవితంలో ఈ వాగ్దానము నెరవేరునుగాక. ఈ పరిచర్లు ఈ వాగ్దానం నెరవేరునుగాక. సేవకుల పట్ల ఈ వాక్యం నెరవేరునుగాక. మా అందరి ఎడల ఈ వాగ్దానం నెరవేరునుగాక. ఈ వాగ్దాన ప్రతి ఫలములు మేము పొందుదుముగాక. విశ్వసిస్తున్నాం, ఎదురు చూస్తున్నాం, ఓపికతో కనిపెడుతున్నాం. నిశ్చయముగా వాగ్దానముతో నడిపించబడ్డానికి సహాయము చేయండి. మరొకసారి ప్రభువా, ఈ పరిచర్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం, సేవకుల్ని మీకు అప్పగిస్తున్నాం, సంఘ బిడ్డలందరినీ మీకు అప్పగిస్తున్నాం. రాబోయే దినములలో ఈ పరిచర్య క్రమముగా అభివృద్ధి పొందునట్లుగా, నానాటికి అభివృద్ధి పొందుతూ కట్టబడినట్లుగా, సంఘము క్షేమాభివృద్ధి నొందుచు మీ భయము కలిగి, పరిశుద్ధ ఆత్మ ఆదరణ కలిగి, సమాధానము కలిగి నడుచుకొనొచ్చు విస్తరించడానికి సహాయం చేయండి. సంపూర్ణులుగా మార్చబడి మీరు రాకడ సిద్ధపడడానికి సహాయం చేయండి. సేవకుల కుటుంబాన్ని కూడా మీరు బలపరచండి, ఆత్మలో వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యములతో నింపండి, కుటుంబాన్ని కూడా ఇంతగా బలపరచండి. సంఘ బిడ్డలందరూ దీవించి మీరు ఆస్వాదించండి ప్రభువా. వారు చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతి పనులు, పాడి పంటలు, చదువులు, మీరు వెళ్ళిన చోటల్లో తోడుగాని మీ కార్యాలు జరిగించండి. అలాగే వచ్చిన సేవకులని, వారి కుటుంబాలని, వారికి అప్పగించిన సంఘాలను కూడా మీకు అప్పగిస్తున్నాను ప్రభువా. వారిని కూడా మీరు ఆశీర్వదించి పోయిన చోటనల్లా తోడుగా ఉండి మీరు చేయదలిచిన ఘనకార్యములు చేసి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. నన్ను కూడా నిలబెట్టి నా నోట మీ మాటలు ఉంచి మీరు పలికిన ప్రతి పలుకు కొరకు స్తోత్రం. వచ్చిన ప్రతి మాటను మీరు స్థిరపరచండి, నిరంతరంగా ఫలింపచేయండి. ఈ కోరిక ఆద్యంతం మీరే అధ్యక్షత వహించి నడిపించినందుకై నిండు మనసుతో మీకు కృతజ్ఞతలు తెలియపరుస్తూ అపాదమస్తకమునికి అంకితము చేస్తూ యేసు పేరట వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సన్నిధి, సముఖం, సమాధానం పోయిన చోటనెల్ల తోడై ఉండి సహాయము చేయుచు, రక్షించి కాపాడుచు, ఆశీర్వదించుచు, జయమును అనుగ్రహించి రాకడ వరకు నడిపించునుగాక. గట్టిగా ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చప్పలు కొడుతూ మన యేసయ్య నామాన్ని గణపడు. నిండు మనసుతో అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు. నా యేసయ్య మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి కాపాడునుగాక. మీరు పోయిన చోటనెల్లా నా యేసయ్య మీకు తోడుగా వచ్చునుగాక. గాడ్ బ్లెస్ యూ. దయచేసి ఎవరు కూడా తొందరపడి వెళ్ళొద్దు. దయచేసి అందరికీ ప్రేమ విందు ఏర్పాటు చేశారు కనుక దయచేసి ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి వెళ్ళాలని ప్రేమపూర్వకంగా మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. అయ్యగారు పోయిన చోటల్లా దేవుడు ఆయనకి తోడుగా ఉండి నడిపించును గాక. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరచండి. అందరికీ వందనాలు. క్రమంగా చక్కగా దేవునికి మహిమకరంగా మీరు అందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలని మనవి చేస్తాం.